దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక సంఘానికి కాపరి గారైన ప్రవీణ్ గారికి, కమిటీ మెంబర్లకి, పెద్దలకు, రెవరెండ్ బి పీటర్స్ ఎవరైతే ఉన్నారో పెద్దవారికి అందరికీ, ఇక ముందు రేపటి దినాన చెప్పబోయే దైవ వర్తమానికులందరికీ వచ్చిన మీకు క్రీస్తునామమున శుభములు. తమ్ముడి లైట్ ఆఫ్ చేసి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఈ ఉదయకాలపు వేళ సంఘానికి కావలసిన మాటలు అందించండి. శ్రోతలుగా ఎవరు ఉండిపోక వినబడుతున్నవి సంగతులు సాక్షాత్తు మీవని భయము కలిగి, భక్తి కలిగి, ఎందుకు వచ్చామో ఎందుకు వెళుతున్నామో తండ్రి గ్రహించుకొని, దేవుడు మాతో ఏం మాట్లాడాడు తండ్రి అన్న ప్రశ్న తండ్రి తమ్మును తాము ప్రశ్నించుకొని తగిన సమాధానం పొందుకొని ఏం చేయాలో, ఎలా జీవించాలో, మీ వాక్యపు వెలుగులో తండ్రి వారి జీవితాలను ఎలా కట్టుకోవాలో నేర్పించండి. నిలబడండి నేను తండ్రి, వారికి అర్థమయ్యేలా చెప్పడానికి నన్ను వాడుకోండి. స్థానిక దైవజనుల్ని, సంఘాన్ని తండ్రి మీరు బలపరచండి. ఇది సాంప్రదాయంగా పెట్టే సభలు కాదు, కానీ ప్రజలకు తండ్రి మార్పుకు అవసరమని పెడుతున్న సభలని మేము నమ్ముతున్నాం దేవా. ఈ సభలను తండ్రి ఉపయోగించి కనీసం ఒక్కరైనా సంఘంలోనికి చేర్చబడడానికి మీ సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుండి స్పష్టంగా చదవగలిగారు ఎవరైనా ఉంటే చదవండి. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన, అలా చదవకూడదు, నేను చదువుతాను చూడండి. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి, నేను చదువుతున్నాగండి, మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతట మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు నీ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకునమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావని అడుగుగా, అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొని, అతడు లేఖనము అందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవల్లే వదకి తేబడును, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయన న్యాయ విమర్శకు దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. ఆగుతాం. కొన్ని వచనాలు, కొన్ని భాగాలు, కొన్ని అధ్యాయాలు సండే స్కూల్ లెవెల్ నుండి మనకు పరిచయం. తెలుసన్న ఒక ధీమా వ్యవహారం మనకు ఉంటుంది, కానీ దాన్ని తెలుసుకోవలసిన విధంగా, దాన్ని ధ్యానించవలసిన విధంగా మనం ధ్యానించకపోతే ఆ వాక్యం వెనకాలన్న ఒత్తిడి మనకు తెలియదు. అలాంటి సందర్భంలో ఒక సందర్భం ఇది. నా మాటలు అందరికీ స్పష్టంగా ఉన్నాయిగా? ఓకే.
రాయబడిన సంగతి. ఏం చెప్పాలనుకుంటున్నాడు సువార్తికుడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ రచయిత, ఏం చెప్పాలనుకుంటున్నాడంటే జీవితంలో ఇక ఏమీ లేదు, జీవితం నష్టపోయింది, ఇక రేపటి నుంచి నా జీవితం ఏంటో నాకే తెలియదు అనుకున్న అనేక మందికి ఓదార్పునిచ్చే ఒక చక్కటి సందర్భాన్ని నమోదు చేశాడు దేవుడు. ఏమి రాయించాడు దేవుడు అంటే, ఒక గవర్నమెంట్ సిస్టంలో పనిచేస్తున్న ఒక ఆర్థిక శాఖ మంత్రి యొక్క ఉదంతం రాయించాడు. గవర్నమెంట్ సెక్టార్లో చిన్న కేడర్ ఏం కదా అయింది, మీరు జాగ్రత్తగా చదవండి. మొదటి శతాబ్దంలో జరిగిన ఒక విలువైన, ఒక వాస్తవికమైన సంఘటనని బైబిల్ నమోదు చేసింది. ఏం చేస్తుంటాడు ఈయన? ఐథియోపియలు అనే ఒక ప్రాంతం ఉందంట. ఐథియోపియా అంటే లేటెస్ట్ దాన్ని ఏమంటారు తెలుసా మనకి? ఆఫ్రికాలో ఒక భాగం అది. అంటే ఎక్కడో ఒక చీకటి ఖండంలో ఉండే భాగం ఇప్పుడు ఇథియోపియా అంటున్నారు. ఖండాలు ఉన్నాయిగా, ఆ 5 ఖండాల్లో ఒక చీకటి ఖండం ఉంది. అతి విస్తారమైన అడవి సంపద, అతి విస్తారమైన సహారా ఎడారిని కలిగి ఉన్న ఒక పెద్ద ఖండం ఉంది. ఆ ఖండంలో ఒక గవర్నమెంట్ నడుస్తుంది. ఆ గవర్నమెంట్కి ఏం పేరుంది? టీడీపీ అని లేదు. ఆ గవర్నమెంట్కి ఏం పేరుంది? వైసీపీ కాదు. ఆ గవర్నమెంట్కి రకరకాలు ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ పేర్లు కాదు. ఏంటి ఆ కేడర్? అది గవర్నమెంట్ ఏంటంటే అది బీజేపీ కాదు. మన లౌకికమైన లేదా మన సమకాలీన ఈ గవర్నమెంట్ పేర్లు కాదు. ఆ చీకటి ఖండంలో 1948 వరకు లేదా 19వ శతాబ్దం వరకు రన్ అయిన, ముడిపడిన ఒక గవర్నమెంట్ కేడర్ నడిచేది. 1919 చివరి రాజు వరకు ఈ సింహాసనం కొనసాగింది. ఆ సింహాసనం పేరే కందాకే, కాండస్ అంటారు. ఈ కందాకే అనే ఆ గవర్నమెంట్ దగ్గర పనిచేస్తున్న ఒక గవర్నమెంట్ అధినేత ఉన్నాడట. ఆయన గురించి రాస్తున్నాడు చూడండి, 26వ వచనం. ప్రభు దూత, నీవు లేచి దక్షిణమునకు వెళ్ళి యెరూషలేమునకు నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున. ఏంటట? గాజాకు పోవు మార్గమున. ఎంతమంది వార్తలు చూస్తారు? వార్తలు చూడరా? సీరియల్ చూస్తారా? వార్తలు చూస్తారుగా. మీరు వార్తలు చూస్తే ప్రజెంట్ ఒక యుద్ధం జరుగుతుంది. గాజా ఇజ్రాయెల్ వార్ అని చదువుతున్నాం. గాజా ఇజ్రాయెల్ వార్ అని చదువుతున్నాం. అంటే గాజా మీద దాడి, గాజా మీద దాడి, గాజా ప్రజల మీద దాడి, లేదా గాజా ఇజ్రాయేల్ మీద దాడి. గాజా అంటే బైబిల్ వాస్తవికమైన గ్రంథం అనడానికి ఒక గుర్తుల్లో గుర్తు తెలుసా? మీరు గమనించండి. అప్పుడున్న పేర్లు, అప్పుడున్న ప్రాంతాలు ఇప్పటికీ మనకి వార్తల్లో కళ్ళ ముందు కనబడుతున్నాయి. అప్పుడున్న పేర్లు ఈ రోజుకి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎప్పుడు గాజా, ఎప్పుడు బైబిల్ చరిత్ర. ఆ గాజా అంటే ఇప్పుడు TV9లో మనం ఏ యుద్ధ వాతావరణం అయితే చూస్తున్నామో అదే యుద్ధ వాతావరణంలో, అదే ప్రాంతంలో ఈ సంఘటన 2000 సంవత్సరాల క్రితం జరిగిందంట. అంటే బైబిల్ వాస్తవికమైనది. ఎవడో ఖాళీగా కూర్చుని రాసిన నవలో కాదు, ఎవడో పుట్టించిన పుక్కిట పురాణము కాదు, ఎవడికో తోసిన రాసిన కవిత్వాలు అంతకన్నా కాదు. ఇది వాస్తవం. అంటే బైబిల్ ఉన్న పేర్లు వాస్తవం, దేశాలు వాస్తవం, నదులు వాస్తవమైనవి, పర్వతాలు నిజంగా కనబడుతుంది. అంటే ఇవన్నీ నిజాలు. వ్యక్తుల పేర్లు నిజాలు, గవర్నమెంట్ పేర్లు నిజాలు. ఇవన్నీ నిజాలు అయితే దాని అర్థం ఏంటి? దీని వెనకాలన్న దేవుడు కూడా నిజమన్నమాట. దీని వెనకాలన్న చరిత్ర కూడా నిజమన్నమాట. అంటే అక్కడున్న చరిత్ర బయట కనబడుతుంది, అక్కడున్న గాజా ప్రాంతం బయట కనబడుతుంది, అక్కడున్న సముద్రాలు బయట కనబడుతున్నాయి. ఇవన్నీ బయట కనబడుతున్నాయి అంటే వీటి వెనకాలన్న బైబిల్ దేవుడి చరిత్ర కూడా నిజమే. ఈ దేవుడి చరిత్ర ఎందుకు రాశాడు? వ్యక్తుల ఉదంతాలు ఎక్కువ రికార్డ్ చేశాడు. బైబిల్లో ఏముందని ఎవరైనా డేరుగా, నేరుగా, ముఖాముఖిగా ప్రశ్న అడిగితే డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఒక్కటే. బైబిల్లో ఏముందంటే దేవుని గురించి ఎక్కువ ఉంది. 2, ఏముందని ఇంకా అడిగితే నీ గురించి ఎక్కువ ఉంది. బైబిల్లో దేవుని గురించి ఎక్కువ ఉంది. 2, మనుషు గురించి ఎక్కువ ఉంది. ఈ మనుషుల ఉదంతాలు ఎక్కువ రాశాడు. ఎందుకు? ఈ మనుషుల ఉదంతాలు ఎందుకు ఎక్కువ రాశాడు? నా జీవిత వృత్తం, చిత్తం ఏమై ఉందో తెలుసుకునే ఉదంతాలు రికార్డ్ చేశాడు. అలాంటి నేపథ్యంలో ఊహలకందని ఒక నేపథ్యం, పాలిటిక్స్కి సంబంధించిన ఒక వ్యక్తి యొక్క జీవితం రాశాడు. అక్కడ మీ కోనసీమలో రాజకీయం పిచ్చి ఎక్కువ. పిల్లలకి ఫీజులు కట్టామా, భార్యకి చీర కొన్నామా,
అమ్మకి హాస్పిటల్కి తీసుకెళ్ళామా, ఈ గొడవ ఉండదు. జెండా ఎట్టి తిరిగామా, ఈ బ్యాచ్ ఎక్కువ ఉంటారు. కోసేసుకుంటే పార్టీ పేరు వచ్చేస్తుంది అనుకుంటారు. ఇలాంటి తిరుగుతున్న ఇలాంటి రాజకీయంలో కొట్టుకుపోయి కుటుంబాన్ని పాడు చేసుకుంటున్న ఎవరైనా పుణ్య పురుషాత్ములు ఎవరైనా ఉంటే మీకు చెప్తున్నాను వినండి, ఇంతకన్నా పెద్ద రాజకీయ వ్యక్తి ఎవరు లేరు. ఫైనాన్షియల్ మినిస్టర్ రికార్డ్స్, ఆర్థిక శాఖ మంత్రి. అంటే ఒక దేశంలో వస్తువు ఎంత కమ్మాలి, వస్తువులను ఎంత కొనాలి, మొత్తం సెన్సస్ తీసేది ఎవరో తెలుసా? ఫైనాన్షియల్ మినిస్టర్. ఎగుబడులెంత, దిగుబడులెంత, దేశం దళసర ఆదాయం ఎంత, పొరుగు దేశాలతో వ్యాపారం ఎంత, గవర్నమెంట్ నిలబడాలన్నా, ఉన్న గవర్నమెంట్ కూలిపోవాలన్నా ఆర్థిక శాఖ మంత్రి చేతిలో ఉంటుంది. చిన్నోడు కాదు, ఇక్కడ రాయబడింది. గవర్నమెంట్ రోజు రోజుకి నెక్స్ట్ గవర్నమెంట్ శాశ్వతంగా నిలబడాలన్నా అది సెంట్రల్ మినిస్టర్ అయినా, స్టేట్ మినిస్టర్ అయినా, ఎవరైనా మీరు గమనించండి, స్టేట్లో ఉన్న మంత్రులైనా, కేంద్ర మంత్రులైన ఎవరైనా, ఆర్థిక మంత్రి పక్కా లెక్కలు లేకపోతే కుప్పకూలిపోద్ది గవర్నమెంట్, నడవదు గవర్నమెంట్. అలాంటి వ్యక్తి ఏం చేయడానికి వస్తున్నాడు, ఏమి సాధించడానికి వస్తున్నాడు? బైబిల్ చెప్తుంది, నీవు లేచి దక్షిణమునుగా వెళ్ళి యెరూషలేముకి గాజాకు పో మార్గమున. ఇప్పటికీ మీరు చూడండి, యెరూషలేముకి గాజాకి బైబిల్ వాస్తవం చెప్పడానికి ఇప్పటికీ యెరూషలేముకి గాజాకి అదే వే ఉంది, అదే మార్గం ఉంది. అక్కడి నుంచి అదే రూటు ఆఫ్రికాకు ఉందంటే ఈజిప్ట్ పైగా నైలు నది ఒడ్డున సహారా ఎడారి దాటుకుంటూ పోతే ఎప్పటికీ ఆ భాగాలు కనబడుతున్నాయి. ఇలాంటి వాస్తవికమైన గ్రంథాన్ని, ఇలాంటి యథార్థమైన సంఘటనలతో ముడిపడిన గ్రంథాన్ని తెచ్చి 66 పుస్తకాలుగా నమోదు చేసి మన చేతుల్లో పెడితే మనం ఏం చేస్తాం చెప్పిన? జిప్పేసి ఎట్టాం కబోర్డ్లో. ఇలాంటి వాస్తవికమైన గ్రంథాన్ని మనం ఏం చేసింది తెలుసా? అస్సలు ఖాళీ లేదు, బిజీ. ఎందుకంటే మనం ఆర్థిక మంత్రులం కదా, మరి మన విద్యాశాఖకి మంత్రులం కదా, అందుకే మనకు అస్సలు ఖాళీ ఉండదు. బైబిల్ చదివేంత ఖాళీ ఉండదు మనకి. ఏం చదువుతారంటే బైబిల్ ఎప్పుడు చదువుతారంటే ఇలాంటి సభలకు వచ్చినప్పుడు ఎక్కడుంది ఎత్తుక్కుంటారు. ఎందుకంటే బైబిల్ ఇంట్లో ఒకటి లేదు, ఇంట్లో 5-6 బైబిళ్ళు ఉన్నాయి. ఇందులో ఎవరు బైబిల్లో మళ్ళీ కన్ఫ్యూజ్. ఇలాంటి వాస్తవికమైన గ్రంథాన్ని తెచ్చి దేవుడు మన దగ్గర పెడితే చదవడం మానేసాం. అయితే రాయబడిన సంగతి, ఖందాకే కింద మంత్రి ధనాగారం అంతటి మీద ఉన్న ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి పేరు లేదు కానీ ఆయన జెండర్ మాత్రం నమోదు చేయబడింది, నపుంసకుడు. ఆయన పేరు రికార్డ్ చేయలేదు. కొన్ని పేర్లు లేవు బైబిల్లో, కొందరు స్త్రీల పేర్లు బైబిల్లో లేవు, కొందరు వ్యక్తుల పేర్లు బైబిల్లో లేవు, కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు మాత్రం రాయబడ్డాయి. వ్యక్తుల పేర్లు ఎందుకు రాలేదు? పేరు కాదు ఇక్కడ కావాల్సింది, వాళ్ళ క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనదని వాళ్ళ రికార్డ్స్ పెట్టాడు, మనకి పెడుతున్నాడు, రాస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఇథియోపియా నుంచి చీకట ఖండం నుంచి, ఆఫ్రికా నుంచి ఎందుకు ఇక్కడికి రావాలనుకుంటున్నాడంటే కింద రాస్తున్నాడు చూడండి, ఆరాధించుటకు. ఎందుకంట? ఆరాధించడానికి. నేను అడుగుతున్నాను, ఆరాధించడానికి అంటే వర్షిప్ చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. ఎక్కడి నుండి వస్తావని అడిగితే ఎక్కడి నుండట? ఖండం దాటి ఖండం వస్తాడట. ఏం చేయడానికి సారు, ఎంత బిజీలో మీరు గవర్నమెంట్లో మీరు ఏమైనా సెలవు పెడితే ఏమవుద్ది? ఇలాంటి టైంలో మీరు ఇంత దూరం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? అంత ముఖ్యమైన పని ఏముందంటే ప్రభుత్వాన్ని పక్కన పెట్టి, వీధి నిర్వహణ పక్కన పెట్టి, నీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మరొకరికి అప్పగించి ఇంత దూరం ప్రయాణం చేసి మీరు వెళ్తున్నారు, ఏం చేయడానికి సారు అని అడిగితే ఆ సార్ అన్నారట, జస్ట్ చర్చికి వెళ్ళి వస్తానన్నాడట. చర్చికి వెళ్ళి రావడానికి ఫైనాన్షియల్ మినిస్టర్ తన ఉద్యోగాన్ని రిస్క్లో పెడుతున్నాడంటే చర్చి ఎంత ఇంపార్టెంటో మనకు అర్థం అవ్వాలి. ఈ ఈది దాటి ఆ ఈదులో చర్చ్ ఉందంటే నీకు ఎంత ఒళ్ళు బద్ధకం వెళ్ళడానికి. ఈ ఊరు దాటి ఆ ఊరిలో సభ జరుగుతుందంటే నీకు ఎంత నొప్పులు వచ్చేస్తాయో వెళ్ళడానికి. ఆర్థిక శాఖ మంత్రి ఎంత దూరం జర్నీ చేసాడో మీకు వీలైతే గూగుల్తో ఉందిగా, అడగండి. ఈ మధ్య గూగుల్కి ఒక సెల్ వచ్చింది, ఏఐ. వాట్సాప్ మీద గీయం దొరుకుతుందిగా బ్లూగా, అదేంటో అనుకోకండి, దాన్ని ఏఐ టెక్నాలజీ అంటారు. పక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అవి. మీకు ఏదైనా డౌట్ వస్తే అక్కడ టైప్ చేసి కొట్టండి. ఏమని కొడతారు? సీరియల్ ఇప్పుడు కొట్టకండి. ఏమని కొడతారంటే గాజా జాగ్రఫికల్గా ఎక్కడుందని కొట్టండి, ఎంత పేజీ చేస్తుంది.
ఐథియోపియా అని ఏమనేవారు? ఇథియోపియా అనే ప్రాంతం జాగ్రఫికల్గా ఎక్కడుందని కొట్టండి, పుంకాలు పేజీలు ఇస్తుంది. అది ఎంత దూరం ప్రయాణం చేశాడు? ఐథియోపియా అంటే ఎక్కడో ఇథియోపియా నుంచి ఇంత దూరం రావడానికి ఎన్ని వేల కిలోమీటర్లు అంటే, మీరు జాగ్రఫికల్గా ఆ రోజున్న లెక్క ప్రకారం నేను చెప్తున్నాను, సుమారు 6650 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ చర్చికి రాలేడంట. 6650 కిలోమీటర్లు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం 4194 కిలోమీటర్లు. అంటే ఒక చర్చికి రావడానికి 6000 కిలోమీటర్ల. మళ్ళీ క్వశ్చన్ రివర్స్. 6000 కిలోమీటర్లు అంటే ఒకవైపు 6000 అయితే మళ్ళీ తిరిగి రావాలంటే 12,000 కిలోమీటర్లు. ఏం చేయడానికి సారు ఇంత రిస్క్ దేనిలో పెట్టి మీరు ఏం చేయడానికి వెళ్తారంటే, ఆయన చెబుతున్న మాట ఒకటే, ఆరాధించుటకు యెరూషలేముకి వెళ్తున్నాను. 12,000 కిలోమీటర్లు రిస్క్ తీసుకొని మీరు వెళ్ళేది దేనికి? ఏమి లేదు సార్, దేవుడిని చూడాలి, దేవునితో మాట్లాడాలి. మరలా ఇంకా రాస్తున్నాడు, ఇంత రిస్క్ తీసుకోవడానికి ఆయన ఏమైనా పర్యాటకుడా? ఇప్పుడు వీళ్ళు ఎక్కువైపోయారు కదండి, పర్యాటకులు ఎక్కువైపోయారు. ఓ పర్యాటకుడు ఎవరో ఉన్నారుగా, ఆయన పేరు ఆ అబ్బాయి ఎవరో అన్వేష్ ఎవరో ఉన్నారు, క్రిస్టియానిటీ మీద కామెంట్ చేశారు ఈ మధ్య. ఆయన కామెంట్ చేస్తూ బహుశా నేను అనుకుంటున్నాను, ఆయనకి జాగ్రఫికల్గా ఏ దేశం ఎక్కడుందో తెలిసేమో కానీ నేను అనుకుంటున్నాను క్రిస్టియన్ హిస్టరీ ఆయనకి జీరో నాలెడ్జ్ మళ్ళీ చెప్తున్నాను. ఆయన వీడియోస్ మిలియన్స్ వ్యూస్ చూస్తున్నారేమో కానీ క్రిస్టియానిటీని ఆయన ఏమన్నా తెలుసా, మొన్న పుట్టింది క్రిస్టియానిటీ అని ఈయనకి హిస్టరీ తెలియదు నేను అనుకుంటున్నాను. ఈయనకి ఎక్కడ ఈజిప్ట్లో ఏముందో చెప్పగలడేమో కానీ, ఆఫ్రికాలో ఏముందో చెప్పగలడేమో కానీ, ఇంకా ప్రాంతాల ఆసియాలో ఏముందో చెప్పగలడేమో కానీ, ఇవన్నీ చెప్పగలడేమో కానీ మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ ఇవే యొక్క చరిత్ర అని చెప్పలేడు. ఎందుకంటే ఆయన తెలుసు అన్నాడు, తెలియకన్నాడు, క్రిస్టియానిటీ మీద ఆయన కామెంట్ చేశాడు. చాలామంది క్రైస్తవ వక్తలు వ్యతిరేకిస్తున్నారు. బహుశా ఆయన మార్చుకుని తెలుసుకుంటే ఆయనకి ఉన్న ఉందాతనానికి ఇంకా ఉందాతనం పెరుగుద్ది. సరే, ఏది ఏమైనా ఈయన ఆయనలాగా బాగా అంటే ఇప్పుడు తిరుగుతున్నారుగా ఈ ఎవరైతే టూరిస్టులు ఉన్నారుగా, ఈ టూరిస్ట్ కాదు ఆయన ఈ దేశం నుంచి ఆ దేశానికి ఈ దేశానికి తిరగడానికి. ఈయన టూరిస్ట్ కాదు. ఈయన 1 అవర్ గవర్నమెంట్లో లేకపోతే గవర్నమెంట్ చెప్పండి షేక్ అయిపోతుంది, ఒకేసారి కదిలిపోద్ది. ఈయన టూరిస్ట్ కాదు, మాంక్ అసలే కాదు. మాంక్ అంటే సన్యాసి అంట. సన్యాసి అంటే సంసారాన్ని సంతోషాలని అన్నిటినీ వదిలేసి దేవుడు అని పట్టుకునే వారిని మాంక్స్ అంట. ఈయన మాంక్ కూడా కాదు, సన్యాసి కూడా కాదు, ఈయన హై క్యాడర్లో ఉన్నవాడు. ఈయన టూరిస్ట్ కాదు, సరదాగా టూర్లేసి రావడానికి. ఈయన గవర్నమెంట్కి ముఖ్యమైన మనిషి. ఈయన కామనమైన అసలే కాదు, మనశ్శాంతికి 4 రోజులు అలాగ ఆసియాలో వద్దామని చెప్పుకోవడానికి. ఈయన ఎవరంటే ఒక చాలా బిజీగా ఉండే ఒక ఫైనాన్షియల్ మినిస్టర్. అలాంటి ఆయన యెరూషలేముకి ఆరాధించడానికి వచ్చాడట. ఎందుకు ఆరాధించడానికి వచ్చాడు అని అడుగుతున్నాను. ఎంత దేవుళ్ళు ఉండగా, ఇన్ని విలవేలుపులు ఉండగా, ఎన్నో దైవాలు, ఇప్పటికీ ప్రకృతి దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ చీకటి ఖండంలో, ఉన్నారా లేరా? ఎన్నో గుడులు ఉన్నాయి, ఎన్నో గోపురాలు ఉన్నాయి. ఇప్పటికీ మయన్మార్ అని ఒక పెద్ద చరిత్ర ఉంది అక్కడ. ఎన్నో చరిత్రలు ఉన్నాయి, ఎన్నో విలవేలుపులు ఉన్నాయి, ఎన్నో కులదైవాలు ఉన్నాయి. ఆ రోజుల నుంచి ఈ రోజుకి కొత్తగా పుట్టుకొస్తున్న ప్రకృతి దేవుళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండగా వారి ఖండంలో, అతిపెద్ద ఖండమైన ఆయన ఖండంలో ఎంతోమంది దేవుళ్ళు ఉండగా ఈ దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాడంటే ఆయన లైఫ్లో ఏదో జరిగింది. ఏం జరిగింది, ఏం జరుగుంటుంది? సాంప్రదాయపు అంచనాల ప్రకారం, అంటే అనేకులు ఈయన జీవితంలో ఏం జరిగిందో సాంప్రదాయక అంచనాల ప్రకారం ఊహించుకుని ఉదాహరణలు ఇచ్చారు. ఆ ఉదాహరణలే మీకు చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏం జరుగుంటుంది? 12,000 కిలోమీటర్ల రిస్క్ తీసుకొస్తున్నాడంటే పెద్ద గాయమే తగిలింది దీనికి. ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఎంతమంది దేవుళ్ళు ఉండగా ఈ దేవుడు కావాలని వస్తున్నాడంటే ఈ దేవుళ్ళో ఏదో ప్రత్యేకతే చూశాడు. ఇంత రిస్క్ తీసుకుని పెద్ద ఎడారి దాటాలంటే ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఎడారి ఏంటో తెలుసా? సహారా ఎడారి. అలాంటి ఎడారి కూడా గుర్రాల మీద దాటి వస్తున్నాడంటే, ఇంత రిస్క్లో లైఫ్ని పెట్టాడంటే బహుశా ఈయన జీవితంలో ఏదో రుచి యెహోవా దేవుడిని బట్టి ఎరిగాడన్నమాట. ఏమై ఉంటుంది, ఏం జరుగుంటుంది? ఉదాహరణ చెప్తాను వినండి. నేనే కందాక రానిని అనుకోండి, అలా లేనని ఫీల్ అవ్వకుండా అనుకోండి. నేనే
కాండోస్ అనే కింగ్డమ్కి నేనే రాణి అనుకోండి. ఇప్పుడు రాణికి దేశాన్ని నేను పరిపాలిస్తున్నాను. దేశానికి 4 దిక్కులు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. 4 జోన్లకి 4 గవర్నర్స్ ఉంటారు. 4 గవర్నర్ల కింద ముఖ్యమంత్రులు ఉంటారు. ఈ మొత్తం కేటగిరీకి సుపీరియర్గా రాణి ఉంటుంది లేదా రాజు ఉంటారు. ఇప్పుడు నేను కందాకి రాణిని. ఇప్పుడు నాకు పుట్టినరోజు వచ్చింది అనుకోండి, విషయం అర్థం అవ్వాలని చెప్తున్నాను. నాకు జన్మదిన వేడుక వచ్చింది. జన్మదిన వేడుకి కింద ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? శుభాకాంక్షలు చెప్పడానికి వస్తారు. ఎవరైనా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తే వాళ్ళకి తెలుస్తుంది. 31st కానీ, నెక్స్ట్ డే జనవరి 1st కానీ, ఫెస్టివల్ సీజన్లో కానీ వాళ్ళకి ముఖ్యమైన ఇలాంటి జన్మదిన వేడుకలు వచ్చినప్పుడు కింది కేడర్లో ఉన్న వారందరూ, ఈ మెన్ పవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఆఫీసర్స్కి శుభాకాంక్షలు చెప్పడానికి చాలా బిజీగా వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సిన బహుమానాలు పట్టుకెళ్తారు, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన తీయటి గుర్తులు పట్టుకెళ్తారు. ఇవన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు మేము ఈ కేటగిరీలో, ఈ జోన్లో లేదా సౌత్లోనో నార్త్లోనో మేము పనిచేస్తున్నాం, తమను తాము పరిచయం చేసుకుంటారు, శుభాకాంక్షలు గ్రీటింగ్స్ చెప్తుంటారు. ఇలా చెప్తున్నప్పుడు రాణి అనుకోండి ఇలా వస్తారు, ప్రవేశపెడతారు. ఇదే డయాస్ అనుకోండి, ఇదే సింహాసనం అనుకోండి. ఇలా రాణి గారి దగ్గరికి శుభాకాంక్షలు చెప్పడానికి వస్తారు. నేను కూర్చున్నాను సింహాసనం మీద. అలా ఒక ముఖ్యమంత్రి వచ్చారు. పక్కనున్న బంట్రోత్ ఎవరైతే ఇంకొక ఉంటారుగా లెక్కలు చూసుకునే వాళ్ళు, బాడీ గార్డ్స్, వాళ్ళు చెప్తారనమాట. ఏమనంటే, మేడం జీ మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు వస్తున్న వ్యక్తి ఎవరంటే మన నార్త్లో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు, వాళ్ళు ప్రణామములు అంటారు. మేడం ఇంకా నువ్వు మా ఆయుష్ను కూడా మీరు పోసుకొని, ఇంకా మీరు అనేక జన్మదిన వేడుకలు మీరు జరుపుకొని, మాలాంటి ఇలాంటి వ్యక్తుల్ని మీరు చక్కగా నడిపిస్తూ దేశాన్ని ఇంకా సమతుల్యతలో ఆర్థికంగా అన్ని విధాలుగా మీ పరిపాలనలో సాగాలని మేము కోరుకుంటున్నాం. మీకు జన్మదిన శుభాకాంక్షలు మేడంజీ. మేము ఒక్కరమే రాలేదు, నా భార్య, నా పిల్లలు, నా కింద పనిచేస్తున్న వాళ్ళు అందరం మేము టీమ్గా వచ్చాం. మీకు శుభాకాంక్షలు మేడంజీ అన్నప్పుడు మేడం హ్యాపీ ఫీల్ అవుతుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఒకరే రాకుండా కుటుంబ సమేతంగా వచ్చారు. మీ బిడ్డలు అంటున్నారు, మీ భార్య అంటున్నారు, పిల్లలు అంటున్నారు, అందరూ సంతోషం. ఇంత దూరం పనిచేసి మీరు వచ్చారు, అయితే సంతోషకరమైన మాట. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళండి. ఇది కదా జరుగుతుంది. నెక్స్ట్ మరొకరు వస్తారు. వీళ్ళు ఎవరంటే ఈ ఎవరైతే ఉన్నారో వెస్ట్ జోన్లో పనిచేస్తున్న గవర్నర్ గారు. గవర్నర్ గారిని కూడా చకచకా పిలుచుకొస్తారు. గవర్నర్ గారు కూడా వేదిక మీదకి వెళ్తారు. గవర్నర్ గారు కూడా చెప్తారు, అమ్మ మీలాంటి తల్లి మమ్మల్ని పరిపాలిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇదిగో మీకు జన్మదిన శుభాకాంక్షలు, మేము కుటుంబ సమేతంగా వచ్చానప్పుడు చాలా సంతోషం. అమ్మ తల్లిగారు మీకు సంతోషం అని చెప్పినప్పుడు భార్యకి వందనాలు చెప్తారు, రకరకాల శుభాకాంక్షలు చెప్తారు, అందరూ చెప్తారు. అందరూ చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళే ముందు ఒక మాట చెప్తుంది, అందరూ భోజనం చేసి తప్పకుండా ఇంటికి వెళ్ళండి క్షేమంగా. అందరూ వస్తారు చెబుతున్నారు, అందరూ వస్తున్నారు చెబుతున్నారు. ఇప్పుడు అందరూ వచ్చిన తర్వాత అన్ని కేటగిరీలు అయిపోయిన తర్వాత హై కేటగిరీ పీపుల్స్ వస్తారు. వాళ్ళు అందులో ఆర్థిక శాఖ నుంచి వస్తారు, అందులో హోమ్ నుంచి వస్తారు. ఇలా ఎవరైతే ఉన్నారో ఇన్ని శాఖల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు శుభాకాంక్షలు చెప్తారు. అందరూ అలవాటుగా శుభాకాంక్షలు చెప్పి గుంపులుగా కుటుంబాలుగా శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఈయన మాత్రం వస్తాడు, ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ నపుంసకుడు వచ్చి శుభాకాంక్షలు చెప్తున్నప్పుడు బాగా వినండి. అందరితో వచ్చిన ఆ నపుంసకుడు శుభాకాంక్షలు చెప్తున్నప్పుడు అందరూ కుటుంబాలతో వచ్చారు, మీరు మాత్రం సింగిల్గా వచ్చారేంటి అన్నది అనుకోండి అలవాట్లో పొరపాటుగా. నా మాటలు అర్థమైందో లేదో. అందరూ భార్య పిల్లలతో వచ్చారు, అందరూ పొరపాటు వచ్చారు. ఎందుకంటే అలవాటు పడిపోయినందుకు నా భార్యను పరిచయం చేసుకునే వాళ్ళు ముందు వచ్చారు, నా పిల్లలను పరిచయం చేసుకునే ముందు వచ్చారు. ఈ అలవాట్లో సడన్గా ఆ గుంపులో ఈయన కూడా వచ్చేస్తే అయ్యో అందరు కుటుంబాలతో వచ్చారు, మీరొక్కరు వచ్చారేంటి అనగానే ఆయన ప్రశ్నకి ఆయన మౌనంగా ఉన్నప్పుడు వెంటనే మేడం అంటే అయ్యో సారీ అండి మీరు నపుంసకులు కదా అని ఎక్స్ప్రెషన్ ఇచ్చిందే అనుకోండి, ఎంత బాధపడతాడు చెప్పండి. అందరూ కుటుంబాలతో వచ్చారు, అందరూ పిల్లలతో వచ్చారు, అందరూ తమ తమ బంధువులతో మేడంజీకి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఈ వ్యక్తి మాత్రం ఒంటరిగా వచ్చాడు. ఎందుకో తెలుసా? చుట్టూ పనోళ్ళు తప్ప తనకంటూ చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి బాధలు ఖచ్చితంగా ఆయన ఆస్థానంలో ఆయనకు ఎదురై ఉంటాయో ఉండవా చెప్పండి, ఊహించండి, ఖచ్చితంగా ఎదురై ఉంటాయి. ఇలాంటి బాధలు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరు కుటుంబాలతో వస్తే ఈయన మాత్రం ఒంటరిగా రథం దిగి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ బాధలు ఆయనకి తగులుంటాయో తగలవా చెప్పండి, ఖచ్చితంగా తగులుతాయి. ఇలాంటి బాధలు, ఇలాంటి ఇబ్బందులు, అలాంటివన్నీ ఆయన ఎదుర్కొన్నప్పుడు అలాంటి టైంలో ఆయన మనసు ఏం బాగోదు.
వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాగా వినండి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఊహించి చెప్తున్నవే. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మార్గం మధ్యలో ఆయనకి చెట్లు కనబడ్డాయి. అన్ని చెట్లు పచ్చగా ఉన్నాయి, మార్గం మధ్యలో ఒక చెట్టు మాత్రం ఎండిపోయింది. ఆ చెట్టుని చూస్తూ రథం మీద కూర్చొని నవ్వుకున్నాడంట. ఏమని తెలుసా? నువ్వు పేరుకే చెట్టువి, కానీ నువ్వు ఎండిన చెట్టువి. అన్ని చెట్లకి ఆకులు ఉన్నాయి, నీకు మాత్రం ఆకులు లేవు. అవి చెట్లే, నువ్వు చెట్టువి. నీ జీవితంలో అన్ని చెట్లలో నువ్వెలాగైతే ఎండిన చెట్టుగా ఉన్నావో, నా జీవితంలో పేరుకి నేను మనిషినే కానీ నేను కూడా ఎండిన చెట్లు అటోడిని. ఖచ్చితంగా బాధపడతాడండి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆయనకు అవమానం, నలుగురిలో ఉన్నప్పుడు అవమానం, అందరూ చూస్తున్నప్పుడు ఆయన నపుంసకుడు అని మాట్లాడినప్పుడు అవమానం. ఆయనకి జెండర్ ప్రాబ్లం ఉంది, ఎవరికి చెప్పుకోలేడు, ఎవరితో కలవలేరు. ఎవరైనా ఉందామనుకున్నా ఎక్కువ కాలం ఆయనతో ఉండలేరు. అది ఉండడం కూడా ఇలాంటి దైవ ఆరాధన చేస్తున్న వాడికి అది నేచర్ ప్రకారం రైట్ వే కాదు. ఎందుకంటే నపుంసకుడైన వాడు మరొక నపుంసకుడితో, లేదా ఒక నపుంసకుడు మరొక పురుషుడితో ఉండకూడదని ఈ బైబిల్ దేవుడు ఘోషిస్తాడు కనుక అలాంటి పని కూడా చేయలేడు, ఉండలేడు, ఎలాంటి అక్రమ సంబంధం పెట్టుకోలేడు. అలాంటి ఆయన బాధపడుతూ వేచారుతూ ఎన్ని బాధలు పడుతున్నా మీరు బాగా వినండి, ఆ బాధల్లో ఇంటికి వెళ్ళిపోతాడు. ఎన్నో బాధలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అని వీలైతే ఇది కట్టేస్తారు. ఎన్నో బాధలు ఆయనకి మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఆఫ్ చేసి ఎన్నో బాధలు ఆయనకు తిరుగుతుంటాయి, ఎన్నో ఇబ్బందులు ఆయనకు తిరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో మీరు గమనించండి, ఎవరైనా ఒక మాట అంటే మనకు ఎన్నిసార్లు గుర్తొస్తుందండి? ఎందుకలా అన్నారు, ఎందుకలా అన్నారు, ఎందుకలా? సైంటిస్ట్లా ఫీల్ అయిపోతాం ఇంటికి వెళ్ళి. ఎవరన్నా ఏదన్నా అంటే ఎంత బాధపడతాం, ఎవరన్నా ఏదంటే ఎంత ఫీల్ అయిపోతాం. మన రోజు పలకరించేవారు ఆ టైంకి ఏదో బిజీగా ఉండి మనల్ని పలకరించలేదు అనుకోండి, చూసి కూడా పలకరించలేదు, ఎంత బాధపడిపోతాం. ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా మనకు రెస్పాండ్ అవ్వకపోతే బాధపడతాం, వాళ్ళు సరిగ్గా పలకరించకపోతే బాధపడతాం. అలాంటిది కార్యక్రమంలోనే అవమానమే జరిగితే ఈ మనసుకు ఒక విధానం ఉంటుంది. బాధ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కడ బాధ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కడ బాధ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కడ ఆకలేదు. బాడీకి ఉన్న విధానం అది. బాగా బాధ ఎక్కువ ఉంటే ఆకలేదు, అలాగని ఎక్కువ సంతోషం ఉన్నా ఇవ్వండి ఆకలేదు. అదో రోగం మనకి. అందుకే రెండు సమానంగా ఉండాలి మనకి. ఎక్కువ బాధ ఉన్న ఆకలేదు, ఎక్కువ సంతోషం ఉన్న ఆకలేదు. బహుశా ఆయనకి ఆకలేదు. ఇలాంటి బాధల్లో ఏదో టైంలో ఇంటికి వస్తాడు. ఊహించండి, ఇవన్నీ మీకు మ్యాచ్ అవుతాయి, రెఫరెన్స్ చూపిస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత పనులందరూ ఉంటారు, ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రి కదండి. ఆ పనులందరూ వచ్చిన తర్వాత చకచక ఆయనకి వేడి నీళ్ళు పెడతారు, స్నానం చేపిస్తారు, కావలసిన వస్త్రాలు ఇస్తారు, అన్నీ సిద్ధపరుస్తారు, తినడానికి ఏదో ఒకటి పెడతారు. ఏదో తినలేనట్టు కొంచెం తిని అలా వదిలేస్తాడు. అంత నిశ్శబ్దం అయిపోతే ప్యాలెస్ ఊహించుకోండి. ఆ మొత్తం ప్యాలెస్, పెద్ద ప్యాలెస్లో ఆర్థిక శాఖ మంత్రి ఉంటాడు. పనులందరూ పనులు చేస్తారు, భోజన కార్యక్రమాలు అయిపోతాయి, స్నానాలు అయిపోతాయి, ఏవైతే తడుగుడ్లు వేయాలి అవన్నీ అయిపోతాయి. మొత్తం అయిపోయిన తర్వాత సాయంత్రం మొత్తం భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ పనులందరికీ లీడర్ ఉంటాడుగా. ఆ లీడర్ ఈయన దగ్గరికి సైలెంట్గా డోర్ తీసుకుని దగ్గరికి వస్తాడు. అయ్యా సార్, మీకు విషయం చెప్పాలి సార్. చెప్పండి. ఏమీ లేదండి, మొత్తం వర్క్ అంతా అయిపోయింది, కిచెన్ పనులు చేస్తాం, మెస్లో ఉన్న వర్క్లు, బయట వాళ్ళకి పెట్టాల్సినవన్నీ మేము పెట్టేస్తాం, అన్నీ చకచకా చక్కబెట్టాం. మీ భోజనాలు, పనులు భోజనాలు, అన్ని భోజనాలు అయిపోయాయి, ఇల్లంతా సర్దేస్తాం, అంతా అయిపోయింది. ఏమీ లేదండి, ఎవరైతే వర్కర్స్ ఉన్నారో అందరూ ఇంటికి వెళ్తాను అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక మాట అడిగారు, పనన్నీ చక్కబెట్టేసాం, ఇంకేం పనులు లేవండి, సెలవు ఇస్తే మా ఇంటికాడ మా భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, దయచేసి మీరు పర్మిషన్ ఇస్తే ఇంటికి వెళ్తాం. ఏడుస్తూ దీనికి చూడలేక ఒక మాట అంటాడు, వెళ్ళమనంటే అంటాడు. ఏదో చెప్పిన చివరికి నాకు స్నానాలు చేస్తున్నవాడు కూడా ఫ్యామిలీ ఉంది, నాకు అన్నం వండుతున్నవాడు కూడా కుటుంబం ఉంది, నాకు బట్టలు సర్దుతున్నవాడు కూడా కుటుంబం ఉంది. నాకు అన్నీ సర్దిన తర్వాత వాళ్ళు అడిగిన పర్మిషన్ మా ఇంటి దగ్గర భార్య పిల్లలు ఎదురు చూస్తారు. నేను తిరిగి చూడలేక ఒక మాట అంటాడు, వెళ్ళమనంటే. అందరూ వెళ్ళిపోతారు, ప్యాలెస్ అంతా నిశ్శబ్దంగా అయిపోద్ది, నిద్ర పట్టదు. ఎందుకంటే నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి. దారిలో ఎండిన చెట్టుని చూశాను, ఆ ఎండిన చెట్టుకి అది కేవలం చెట్టే, దానికి ఫలములు ఎలా లేవో నా జీవితానికి కేవలం మనిషినే తప్ప నాకు ఏ ఫలము లేదు.
బాధపడతాడు, ఇబ్బంది పడతాడు, అటు దొలుతాడు ఇటు దొలుతాడు, బాధకి నిద్ర రాదు, ఆ గుండెకి ఆ కంటికి నిద్ర పడదు, అటు ఇటు దొల్లిన తర్వాత ఆయనకు అర్థమవుద్ది. ఆ అర్థమవుతున్నప్పుడు ఈ బాధల్లో ఇబ్బందుల్లో నిద్ర లేని టైంలో ఆయన ఎంత బిజీగా ఉన్నా ఆయనకు ఒక అలవాటు ఉంది. ఆ అలవాటులో ఒక అలవాటు ఏంటో తెలుసా? ఒక పుస్తకం చదువుతాడు. ఆ పుస్తకం పేరు యెషయా గ్రంథం. ఆయనకు అలవాటు ఉంది, ఆయనకి బాధ అయినా ఆ యెషయా గ్రంథం చదువుతాడు, ఆయనకి ఇబ్బంది ఉన్నా ఆ యెషయా గ్రంథం చదువుతాడు, ఆయనకి ఏ సమస్య వచ్చినా యెషయా గ్రంథం చదువుతాడు. అలాంటి యెషయా గ్రంథం ఇలాంటి బాధల్లో చదువుతున్నప్పుడు గాలికి చెట్టు ఆకులు ఎలా రెపరెపలాడతాయో అలా రెపరెపలాడిపోయి ఒక రెఫరెన్స్ ఆయనకి కనబడింది. ఆ రెఫరెన్స్ ఈరోజు కూడా మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం చూడండి. ఒకసారి యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం నుండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం నుండి. యెహోవాను హత్తుకొను అన్యుడు నిత్యముగా యెహోవా తన జనులలో నుండి తనను ఎలివేయనని అనుకొనవద్దు. నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచు సండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములో ఒక భాగము వారికి ఇచ్చెదను. కొడుకులను కూతుర్లను అనిపించుకొనుట కంటే, బాగా వినాలి, కొడుకులను కూతుర్లను అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. సండుడు అనుకోకూడదట. ఏమని? నేను ఎండిన చెట్టునని అనుకోను. మార్గంలో ఎండిపోయిన చెట్లు చూసినప్పుడు, ఓ చెట్టు నీ జీవితం ఎంతో నా జీవితం అంతా అని, ఓ నపుంసకుడా నువ్వు అలా అనుకోకు. సండుడన్నా నపుంసకుడన్నా ఒకటే. ఎండిన చెట్టుని చూసినప్పుడు ఆ చెట్టుని చూసి నువ్వెలా బాధపడుతున్నావు, చెట్టు జీవితం ఎంతో నా జీవితం అంతా నువ్వు బాధపడకు. ఆ చెట్టుని చూస్తున్న నీ బాధల్లో నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఎండిన చెట్టునని అనుకోనవద్దు. నా జీవితానికి ఏమీ లేదని అనుకోవద్దు. నువ్వు పని చేయి, నా విశ్రాంతి దినములు పాటించి నాకు ఇష్టమైనవన్నీ నువ్వు జరిగించి నా నిబంధన నువ్వు ఆచరించిన యెల్లా యెహోవానకు నేను ఇలాగూ సెలవిచ్చుచున్నాను. ఏమని సెలవిచ్చుతున్నాను తెలుసా? నా ప్రాకారంలో నా ఇంటిలో ఒక భాగం మీకు ఇచ్చేస్తా అన్నాడు. తన ఇంట్లో దేవుని ఇల్లు అంటే ఏంటండి? దేవుని ఇల్లు అంటే పరలోకం, నిత్యత్వం, రాజ్యం. ఆ రాజ్యంలో దేవుడు అన్నాడట, ఎవ్వరు లేరని అనుకోకు, నా ప్రాపర్టీలో మీకు ప్రాపర్టీ రాసిస్తా అన్నాడట. ఏమీ లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరు లేదని ఎందుకు అనుకుంటున్నావు? పైగా నీ బాధ ఏంటో తెలుసా? కొడుకులు అనిపించుకుంటే బాగున్ను, కూతుర్లు అనిపించుకుంటే బాగున్ను, లేదా కొడుకులు ఉంటే బాగున్ను, కూతుర్లు ఉంటే బాగున్ను అనుకుంటున్నా. కానీ కొడుకులు కూతుర్లు ఇలా అంత నాడింగా చూసే వ్యవహారం ఏమీ కాదు. కొడుకులు 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 ఆ కొడుకు ఎంతవరకు కొడుకులు? కొడుకు కోడలు వచ్చేంత వరకే కొడుకు. ఆ వచ్చిన తర్వాత నీకు స్టార్ట్ అవుద్ది రగడ. కూతుర్లు 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 ఎంతవరకు కూతుర్లు? కూతురికి అల్లుడు వచ్చేంత వరకే. అల్లుడు వచ్చిన తర్వాత అడుగుతారు, అల్లుడు 2 లక్షలు అడిగాడు, 3 లక్షలు అడిగాడు, ఇవ్వకపోతే రావద్దు అంటున్నాడు. స్టార్ట్ అవుద్ది నీకు రగడ. నీ రెక్కల ముక్కలు చేసి నువ్వు కాయా కష్టం చేసి నువ్వు లంకంత కొంప కడితే ఈ అల్లుళ్ళు లేదా ఈ కొడుకులు కలిసి మీకు వయసు అయితే మీకు వేసే మంచాలు మెట్లు కింద వేస్తారు. రాసి పెట్టుకోండి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత మా బాగెట్టినాను, వాళ్ళ పెద్ద నీ రొమ్ము పాలు తాగి నీ రెక్కల కష్టాన్ని, తండ్రిగా నీ రెక్కల కష్టాన్ని తిని తల్లిగా నీ రొమ్ము పాలు తాగిన తర్వాత ఏ ఆస్తులైతే వాళ్ళకు ఉండాలని మీరు కోరుకుని వాళ్ళ కొరకు కూడబెడతారో ఆ ఆస్తులు వాళ్ళు అనుకున్న టైంకి ఇవ్వకపోతే గోతిగా నక్కల్లాగా మిమ్మల్ని పీక్కు తింటారు. కేవలం డబ్బులు ఇవ్వకపోతే, మీ కోనసీమలో జరిగే స్టోరీలు చెప్తున్నాను నేను, కేవలం డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రుల మీదే కేసెట్టే కొడుకులు లేరు. ఆస్తులు పంచలేదని అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకొని అమ్మను చంపేసిన కొడుకులు కూతుర్లు లేరు. ఎల్ఐసి పాలసీకి 50 లక్షలు వస్తుందంటే ఎప్పుడు పోతాదా అని ఎదురు చూసే కోడళ్ళు లేరు. ఉన్నారు, పేర్లు చెప్తే కాపురాలు పోతాయి. ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? అందుకే ఈ కొడుకులు అనుకు, కొడుకులు ఎంతవరకు?
పుట్టినప్పుడు కొడుకు అంటావు, పెరిగినప్పుడు కొడుకు అంటావు, పెరిగి పెద్ద అయినప్పుడు కొడుకు అంటావు, వాళ్ళ పెళ్ళిళ్ళు అంటావు, వాళ్ళ ఉద్యోగాలు అంటావు, వాళ్ళ పురుళ్ళు అంటావు. నడుతున్న బతుకంతా ఈ కొడుకులు కూతుర్లకే పెట్టుబడులు పెడుతున్నారు తప్ప ఎనిదిరిగి చూస్తే నీ దేవుడు అనే ఒక విషయం నీ జీవితంలో ఉందా? వీళ్ళు నీకు కలకాలం ఉంటారనుకుంటున్నావా? మీకు వయసు అయిన తర్వాత మీరు ఇంట్లో కూర్చుంటే, మీకు వయసు అయిన తర్వాత మీ చదువు తగ్గిపోయి, మీ నరాల యొక్క పనితీరు తగ్గిపోయి, మీ కండరాల తీవ్రత తగ్గిపోయి, మీ గ్లాసు మీరే లేపలేక, మీ చొక్కా మీరే వేసుకోలేక, మీ తిండి మీరే తినలేక, వాష్రూమ్కి కూడా లేచి వెళ్ళలేక, అక్కడే లేచి లేవలేక వయసు మళ్ళీ అక్కడే మీరు సరిగైన బట్టలు మార్చుకోలేని పరిస్థితుల్లో మీ కొడుకు కోడల్లో మాట్లాడుకునే అనేకమైన కొడుకులు కోళ్ళు, అందరు కాదులేండి, అనేకమైన కొడుకులు కోళ్ళు మాట్లాడుకునే గుసగుసలేడు చెప్పనా, సాకిరీ చేయలేకపోతున్నాం మీ అమ్మకే అంట. వింటదే అంటాడు. వింటే ఏం చేయవండి, అక్కడే తింటుంది, అక్కడే పోస్తుంది, అక్కడే ఉంటుంది. ఈ మాటలు వయసు మళ్ళిన ఆ వృద్ధులకి వినబడినప్పుడు వాళ్ళకి ఎలా ఉండదు తెలుసా? అయ్యో, వీళ్ళు టాయిలెట్ పోసినప్పుడు చిన్నప్పుడు మేము కడిగాం, వీళ్ళు అన్నం తినకపోతే గోరుముద్దలు తినిపించడానికి నేను పరిగెట్టాను, ఈరోజు నాకు ఇప్పుడు మెతుకులు పెట్టడానికి 4 రోజులు ఇండి చచ్చిపోయే నా జీవితానికి ఒక వస్త్రం ఇవ్వడానికి ఏడుస్తున్నాడని ఎంత ఏడుస్తారు లోపల. ఇలాంటి బంధాల కోసం ఆలోచిస్తున్నావా సండుడా అని అడిగాడు. ఇలాంటి గాల్లో వదిలేసే ఇలాంటి బంధాల కోసం, కొడుకుల కోసం ఆలోచిస్తున్నావా? మీ కొడుకులు నిత్యం మీతో ఉంటారు లేదో మీకు తెలియదు, మీ కూతుర్లు నిత్యం మీతో ఉంటారు లేదో మీకు తెలియదు. యెహోవానైన నేను సెలవిచ్చినదేమనగా, వృద్ధాప్యం వరకు మృదం వచ్చే వరకు ఎత్తుకొనివాడను నేనే. తల్లి గర్భంలో శుక్రగణంగా ఉన్నప్పుడు నేను ప్రత్యేకపరిచింది నేనే. అవయవ నిర్మాణం 9 నెలలు జరుగుతున్నప్పుడు దగ్గరుండి అవయవంలో ఒక దినమను కాక మునిపే ఎలా ఎదగాలో, సూలాల గర్భంలో నీ ఎముకలు ఎలా ఎదగాలో చూసింది నేనే. పుడుతున్నప్పుడు అడ్డదిడ్డంగా పుడితే నీ తల్లికి నీ ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి నీకు సుఖమైన కానుపునిచ్చింది నేనే. నువ్వు పుట్టి పెరిగిన తర్వాత నువ్వు ఏ జెండర్ అయినా, స్త్రీ అయినా పురుషుడు అయినా, ఇదిగో అటు ఇటు కాకుండా మీకున్న ప్రాబ్లమ్స్, మీకున్న సిన్నిని బట్టి మీరు పుట్టిన ఈ తీవ్రత అయినా, ఏ జెండర్ అయినా మిమ్మల్ని ప్రేమించినది నేనే. ఇన్ని చేసి నేను చెప్తున్నాను, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? కుటుంబం లేదు, కొడుకులు లేరు, కూతురు లేరు, ఫ్యామిలీ లేదని ఎందుకు బాధపడుతున్నావు? ఫ్యామిలీ లేరు, కొడుకులు లేరు, వాళ్ళేరు వీళ్ళేరు కాదు. నపుంసకుడా, నీకు చెప్పండి నేనున్నానన్నాడు. రాజకీయంలో బాగా ఒక మాట వినబడేది, నేనున్నాను అని. వింటున్నారో ఉంటున్నారు, ఎవరు వింటలేదు. ఇప్పుడు విన్నారో చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నీ దేవుడు వినే దేవుడు, నీ దేవుడు చూసే దేవుడు, ప్రతి ఒక్కరి బాధలు అర్థం చేసుకునే దేవుడు. ఆ దేవుడు చదువుతున్నాడు, ఆ దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతున్నాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నీకు నాకు తీవ్రత తెలుస్తుందో లేదు, కానీ అన్ని దుఃఖాల్లో, అన్ని ఇబ్బందుల్లో ఎవరో లేరని ఏడుస్తున్నా ఆయనకి ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి ఊపిరి లేచినట్లు ఉంటుంది. ఎవరో లేదని బాధపడుతున్న వాడికి నేనున్నానని ఆ దేవుడు చెప్తుంటే ఒక్కసారి ఊపిరి లేచినట్టు ఉంటుంది. ఎవరూ లేరని కృంగిపోతున్న వారికి, ఇదిగో నా నిత్యత్వంలో కొట్టివేయబడని పేరు, నువ్వు ఆడా కాదు, మగా కాదు, ఈ పేరేమీ కాదు, ఒక కొత్త పేరు నీకు పెడతానన్నప్పుడు అలా ఊపిరి ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడలేని సంతోషం, రోమాలు లెగుస్తాయి. చాలా బాధపడుతున్న వాళ్ళకి ఎక్కడలేని సంతోషం వాళ్ళకి వస్తుంది. ఆ సంతోషంలో వారు అంటున్న మాట, ఎస్, ఈ దేవుడు నాకు కావాలి. ఈ బైబిల్తో వచ్చిన గొడవ, ఈ బైబిల్తో ఉన్న విధానం, ఈ బైబిల్తో ఉన్న గొప్ప విధానం ఏంటో తెలుసా? ఈ బైబిల్ నువ్వు చదువు, ఈ బైబిల్ నిన్ను చదువుతుంది. రాసి పెట్టుకోండి. ఈ గ్రంథాన్ని నువ్వు చదివితే ఈ గ్రంథం నేను చదువుతాను. నపుంసకుడు బాధల నుండి ఈ గ్రంథాన్ని చదువుతుంటే, కానీ ఈ గ్రంథం చెప్పండి నపుంసకుడిని చదువుతుంది. ఆ గ్రంథం చూసి కాస్త ఏదో టైం పాస్ చేద్దాం అనుకుంటే నీ టైమే ఉన్నది దీనికని ఈ గ్రంథం చెబుతుంది. ఎందరో బైబిల్ను తప్పులు పడదామని, తప్పులు బైబిల్లో లేవు నాలోనూ ఉన్నాయని బాప్టిజాలు తీసుకుని సేవకులు అయిపోయిన వారి జాబితాలో ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు. తెలుసు కదా, రేడియో వర్తమానికులు చచ్చిపోయారు పెద్ద ఆయన. ఎందరో ఈ బైబిల్లో తప్పులు ఎదుగుదామని, తప్పులు బైబిల్లో లేవు, తప్పుల తడకల జీవితం మందే అని ఒప్పుకుని దేవుళ్ళలోకి మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ బైబిల్ని చదువుతుంటే, ఈ బైబిల్ని మనం చదవను కదండి, ఆ బైబిలే చెప్పండి మనం చదువుతుంది. నరాలలో, కీళ్ళలో, మూలుగుల్లో ఊహించలేనంత మట్టుకు అది ప్రతి నరాల్లోనికి, మూలుగుల్లోనికి దూరిపోయి మన జీవితాన్ని చదువుతుంటుంది. అదే బైబిల్కున్న గొప్పతనం. ఇలాంటి బైబిల్ని చదవాలి,
ఇలాంటి గ్రంథాన్ని చదవాలి. మన జీవితానికి ఓదార్పుని, మన జీవితానికి పాఠాలు ఇచ్చే ఒక చక్కటి స్థితిగతులు కలిగిన ఈ గ్రంథాన్ని చదవాలి. చదవం అస్సలు చదవం. కొంతమందికి పుస్తకాల పేర్లు చెప్తే ఆ పుస్తకం పేరు ఎక్కడ ఉందో తెలియదు. ఓ పెళ్లి చూపులకి పెళ్లి కొడుకుని తీసుకెళ్లారు. క్రిస్టియన్ పిల్లనే చేసుకోవాలని ఆ పెళ్లి కొడుకు ఫిక్స్ అయ్యారు. పిల్లకి మరి ఆ ఫ్లేవర్ కదా చెప్తారు. పాప బాగా పాడుతుంది సంఘంలో పాట అన్నారు. అసలు మా పిల్ల పాట పాడిందంటే క్యాసెట్ వేశారు, క్యాసెట్ వేయకుండా పాడుతున్నారు తెలియదు, అంత క్యూట్గా పాడుతుంది అన్నారు. పెళ్ళికొడుకు మరి రెచ్చగొడతారు కదా ఏదోలాగా. సోఫా సెట్లు కూర్చుని ఆడు తెగ మురిసిపోతున్నాడు, నాకు ఇదే కావాలి అని. ఆ తర్వాత ఆ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది, అలా ఉంటుంది. మా అమ్మాయి పాస్టర్ గారు వాక్యాలు చెప్తుంటే టకాల పని తీసి టకటకా చదివేస్తుంది. అందరికన్నా లౌడ్గా స్పీడ్గా చదివేస్తుంటుంది. మా అమ్మాయి చదివేస్తుందని కానీ ఈ పెళ్ళికొడుకు నాలాటుడో మాట అడిగాడు. అంత బాగుంది కానీ ఆమోస్ గ్రంథం ఎక్కడుందో తీయమనండి అన్నాడు. అంటే ఆ పిల్ల అంటుంది. పిల్ల పాట పాడుతుందిలే, పిల్ల వాక్యాలు చదువుతుందిలే, పిల్లకి 66 పుస్తకాలు ఎక్కడున్నాయో తెలుసా? ఆ పిల్లకి కాదు, ఈ పెళ్లి కూతురులందరినీ అడుగుతున్నాను చెప్తున్నాను. మీ అందరికీ తెలుసా? ఈ పెళ్లి కొడుకులందరిని అడుగుతున్నాను, మీ అందరికీ తెలుసా? తెలియదని అడుగుతున్నాను. బైబిల్ అంటే ఎంత లోకువో మనకి. మాట చెప్తున్నా, మీరు చరిత్రలు చదవండి బయటికి వెళ్ళి. ఈ బైబిల్ దొరక్క జైల్లో పడేసిన ఖైదీలు ఆ బైబిల్ని ఎలా తెచ్చుకుని చదివారు చరిత్రలు చదవండి. వాళ్ళ బాత్రూంలో మోసనకి వెళుతున్న హోల్ దగ్గర బైబిల్ని చుట్టలా చుట్టుకుని అక్కడ పెట్టుకుని లోపలికి పోయి క్షమించు దేవాన్ని మళ్ళీ దాన్ని విడది చదువుకున్న ఉదంతాలు ఉన్నాయి. మీకు తెలుసా? ఈ బైబిల్ రాయడానికి ఎంతోమంది చచ్చిపోయారు తెలుసా? ఈ బైబిల్ నా చేతులు, ఈ కోనసీమలో ఇక్కడ కూర్చొని నీ చేతుల్లో నా చేతిలోకి రావడానికి, ఇక్కడ వరకు రావడానికి ఎంతమంది హతసాక్షులు ఉన్నారో తెలుసా? ఈ బైబిల్ తర్జుమాల కొరకు హతులైపోయిన వారు ఉన్నారు. ఈ బైబిల్ తీసుకురావడానికి జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ బైబిల్ని మనకు అందించడానికి నిండు గర్భిణిని చేతులారా చంపేసుకున్న వాళ్ళు ఉన్నారు. 2 కొడుకుల్ని కోల్పోయిన భక్తులు ఉన్నాడు. భార్య శవాన్ని కూడా ఈ దేశంలో ఎవరు కప్పెట్టడానికి రాకపోతే ఈ బైబిల్ తర్జుమా కొరకు ప్రేమించిన భార్యను కూడా చేతులారా పోగొట్టుకుని ఆ గోద్ దగ్గర మోకాళ్ళు వేసి, భార్య శవం దగ్గర శ్మశానం దగ్గర మోకాళ్ళు వేసి, నాగిటి మీద చెయ్యేసి, నేను ఎనిదినికి చూడకుండా నీ గ్రంథము పూర్తి చేసే శక్తి నాకు ఇవ్వు ప్రభు అని 2 పిల్లల్ని భార్యని పోగొట్టుకున్న విలియం కేరీ చరిత్ర ఉంటే కానీ మనకు బైబిల్ రాలేదు. గుర్తుపెట్టి ఎంతోమంది అచ్చులు బస్త్రాలంటే బైబిల్ చదవం, ఈ బైబిల్ చదవండి. ఈ బైబిల్ మనల్ని చదువుతుంది, అలానే చదువుతుంది. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. సుమారు మత అధికారిక గ్రంథాలు 840 గ్రంథాలు ఉన్నాయి. ఎన్ని? 840. ఈ 840 గ్రంథాల్లో ఎక్కడ ఇలాంటి నపుంసకుల కొరకు ఇంతగా ప్రేమించి మాట్లాడిన గ్రంథం ఒక్కటి కూడా లేదు. ఈ ఆడా మగ కాని వారితో వీళ్ళతో మాట్లాడింది ఒక్క గ్రంథం లేదు. 840 గ్రంథాలు ఉన్నాయి. అసలు వీళ్ళ గురించిన ప్రస్తావనే లేదు. ఒకవేళ ఉన్న వీళ్ళని గౌరవించిన దాఖలాలే లేవు. ఇలాంటి విషయాలు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి విషయాలు అంటే వాళ్ళని వ్యతిరేకించేది, వాళ్ళని హేళన చేసేది, ఇలాంటి విషయాలు ఎక్కువ ఉన్నాయి తప్ప వాళ్ళని గౌరవించే గ్రంథం కాదు. ప్రపంచంలో అన్ని కేటగిరీల కోసం మాట్లాడిన ఒకే ఒక గ్రంథం బైబిల్. చిన్నల కోసం మాట్లాడింది, పెద్దల కోసం మాట్లాడింది, సంసారాల కోసం మాట్లాడింది, ఒంటరిగా ఉన్న వారి కోసం మాట్లాడింది, యవనస్తుల కొరకు మాట్లాడింది, రోగుల కొరకు మాట్లాడింది. ఒక్కటేంటండి, అందరి కొరకు మాట్లాడి అందరినీ ప్రేమిస్తున్నానని చెప్పిన ఒకే ఒక గ్రంథం బైబిల్ గ్రంథం. తారతమ్యాలు లేకుండా అందరిని ప్రేమించిన గ్రంథం ఒకే ఒక గ్రంథం మాత్రమే. అందుకే చూడండి, మిగిలిన గ్రంథాలు ఏమనే తెలుసా? తల నుంచి ఒకడో, భుజాల నుంచి ఒకడో, ఉదర నుంచి ఒకడో, రకరకాల ఒకడొకడు వచ్చాడు. మరి మేము ఎక్కడి నుంచి వచ్చామంటే కొన్ని కడజాతులు ఉన్నాయి, వీళ్ళ లెక్కల్లో లేరు. మరి ఏ లెక్క నుంచి వచ్చారంటే వీళ్ళని ఏ కేటగిరీలో పడేసారు చెప్పిన? జంతువులు ఏలో ఒకటే కేటగిరీ అనమాట. అంటే SC/ST మా క్యాడర్స్ ఏవైతే ఉన్నావో వీళ్ళందరూ SC/ST కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ, అంటే మనలాంటి వాళ్ళు దిగువ తరగతులు అందరూ వీళ్ళ కేటగిరీ ఏంటి చెప్పిన? జంతువులు మనుషులు ఒకటే. అలాంటి గ్రంథాలు చెప్పాయి. అందుకే తిక్కలేసిపోయి ఇలాంటి బైబిల్ గ్రంథాలని, చక్కటి గ్రంథాలని ఉదార స్వభావం కలిగిన వారు తిరగేసి ఒక ప్రశ్న అడిగారు. ఎవరు తెలుసా? తిరగేసి ప్రశ్న అడిగారు. వీళ్ళ నమ్మకాల్లో ఒక ప్రశ్న అడిగారు. తిరగేసరే, మనిషిని మనిషిగా చూడలేని మీరు మనుషులరా అని అడిగారు. మనుషులు మనిషిగా చూడలేని మీరు మనుషులా అని అడిగారు. అందుకే సామెత లేదా ఒక కావ్యం, ఒక కవి చాలా చమత్కారంగా అన్నాడు. ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి.
పితరులు 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 పెండాలి పితరులు పెండాలి 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 పితరులు పితరులు అన్నారు. రే మీరు చచ్చిపోయిన తర్వాత మీ పితరులు గొప్పోళ్ళని మీ పితరులకు పెండాలి పెట్టాలన్నారు అని ఒక సామెత అడిగాడు. ఏమనంటే పీతులు తినే కాకి పితరుడు ఎట్లా అవుతాడు చెప్పండి రా అని అడిగాడు. మీకు అర్థమైంది ధన్యత. పీతులు తినే కాకి పితరుడు ఎట్లా అవుతాడు చెప్పు సుమి అని అడిగాడు. నేను అడుగుతున్నాను, అది తినేది అశుద్ధం, ఆ అశుద్ధం తినే కాకి నీకు పితరుడా? ఉన్న మనిషిని చూడడం రాని నీవు, ఎలా ప్రేమించాలో చూడడం రాని నీవు, నీదొక గ్రంథం, నీదొక ఫిలాసఫీ, నీదొక దేవుడు, మనుషుని వ్యత్యాసంతో తల ఒకడు భుజాలు ఒకడని వ్యత్యాసం చూపించి క్యాస్ట్ అనే సిస్టమ్ తెచ్చింది, నీదొక విధానమా అని అడిగారు. పెద్దలు తిరిగేసి అడిగారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు పుట్టాడు. అభిరిగా పెట్టారు, అధికారికంగా పెట్టారు, ఇంకా అనఫిషియల్గా ఉందా? ఎవరైతే అంబేద్కర్ గారు ఉన్నారో అంబేద్కర్ గారు గురించి నేను ఒక మాట చెప్తాను వినండి. అంబేద్కర్ గారు కేటగిరీ అంతా కలిసి మొత్తం సుమారు ఒక బెంచ్ ప్యానల్ అంతా కలిసి రాజ్యాంగాన్ని రాస్తున్నారు. ఆ రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు ఆ మహానుభావులు అందరి మధ్యలో ఒక ప్రశ్న రేజ్ అయింది. ఆ ప్రశ్న ఏంటంటే మనిషిని ఎలా గౌరవించాలి? రంగుని బట్ట? ఒకవేళ రంగుని బట్టి మనిషిని గౌరవిస్తే కొంతమంది నల్లగొన్నారు, కొంతమంది తెల్లగొన్నారు. మనిషిని ఎలా గౌరవించాలి? రంగుని బట్టి గౌరవిస్తే వ్యత్యాసాలు వచ్చేస్తే, ఎందుకంటే నల్లగొన్న వాళ్ళు ఉన్నారు, తెల్లగొన్న సామాన్య సాయిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. రంగుని బట్టి గౌరవించకూడదు. మరి ఆస్తులను బట్టి అంటే అందరూ ఆస్తున్న వాళ్ళు ఉన్నారా? కొందరికి ఆస్తులు ఉన్నాయి, కొందరికి ఆస్తులు లేవు, కొందరికి ఉన్నాయి లేదో కూడా తెలియదు. ఆస్తులను బట్టి గౌరవించలేము, రంగుని బట్టి గౌరవించలేము. మరి వాళ్ళని ఎలా గౌరవిద్దాం? లింగాన్ని బట్టి గౌరవిద్దామంటే మనుషుల్లో ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు లింగాన్ని బట్టి గౌరవిస్తాం, ఎలా గౌరవించలేము? ఎలా గౌరవించాలి? ఎలా గౌరవించాలి? రాజ్యాంగం తెలుసుగా, రాజ్యాంగ ప్రారంభపు పీఠికలో మీరు గూగుల్లో చూడండి కావాలంటే, రాజ్యాంగం ప్రారంభపు పీఠికలో ఆ పీఠికలు ఎలా రాశారు ఏమని తెలుసా? మనిషిని ఎలా గౌరవించాలి, మనిషిని ఎలా ఆనర్ చేయాలి, మనిషిని ఎలా గౌరవించాలంటే రంగుని బట్టి కాదు, వ్యక్తిని బట్టి కాదు. మనిషిని దేన్ని బట్టి గౌరవించాలి? ఆస్తులను బట్టి కాదు. మనిషిని ఎలా గౌరవించాలంటే ఎత్తుకున్నాడు పొట్టుకున్నాడు అని కాదు. మనిషిని ఎలా గౌరవించాలి? ప్రాంతాన్ని బట్టి కాదు. మనిషిని ఎలా గౌరవించాలి? ఆ మత గ్రంథాలు చెప్తున్నాడు తల తోక మొండమని చెప్పి ఇలాంటి వాటిని బట్టి కాదు. మనిషిని ఎలా గౌరవించాలంటే వాళ్ళ కిందకి రాస్తారు, ఆ పీఠికలో ఏమని రాస్తారు తెలుసా? ఆడి మనిషే గనక మనిషిగా గౌరవించాలంతే అన్నాడు. మనిషిని ఎలా గౌరవించాలి? మనిషి గనక మనిషిగా గౌరవించాలి. ఒక అడుగు ముందుకేసి బైబిల్ ఇంకా చెప్పింది, ఆడి మనిషే కాదు సాక్షాత్తు దేవుని స్వరూపం గనక గౌరవించాలి. రంగుని బట్టి కాదు, ఎత్తుని బట్టి కాదు, ఆస్తులను బట్టి కాదు. ఈ వ్యక్తిని ఎలా గౌరవించాలంటే మేధావులు అందరూ మన రాజ్యాంగ పీఠికలు ఎలా అన్నారు? వాడు సాటి మనిషి గనక మనిషిని మనిషిగా గౌరవించాలి. మనిషిని మనిషిగా గౌరవించే గ్రంథాలు లేవు, మనుషుల్లో వ్యత్యాసాలు పెట్టే గ్రంథాలు ఉన్నాయి, మనుషులను గౌరవించలేని గ్రంథాలు అనేకమైన ఉన్నాయి. సుమారు 840 గ్రంథాల్లో అందరు మనుషుల్ని సమానంగా చూసే ఒక గ్రంథం లేదు. కానీ ఒకే ఒక గ్రంథం చెప్పండి, బైబిల్ దానికి వ్యతిరేకంగా. అలాంటి గ్రంథం మాట్లాడుతుంది ఏమనంటే, నువ్వు బాధపడొద్దు, నువ్వు నపుంసకుడు అనుకోవద్దు, కూతురు అనిపించుకోవడానికి, కొడుకు అనిపించుకోవడానికి ఇంతగా నువ్వు నిద్రపోకుండా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు చెబుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా యొద్దకి రా. నా విశ్రాంతి దినం ఆచరించిన, నా విశ్రాంతి దినం అంటే ఇప్పుడు విశ్రాంతి దినం ఆచరించాలంటే ఎక్కడికి వెళ్ళాలండి చెప్పాలి. విశ్రాంతి దినం ఆచరించాలంటే, ఈ దేవుని ఆరాధన చేయాలంటే, ఈ దేవుని ఆజ్ఞలు పాటించాలంటే ఖచ్చితంగా అది చీకటి ఖండంలో లేదు, ఆసియా ఖండంలో ఉంది. యెరూషలేం ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండం ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ దేశం అని ఒక దేశం ఉంది. ఆ ఇజ్రాయెల్ దేశానికి క్యాపిటల్ ఉన్న ప్రాంతమే యెరూషలేం ఉంది. ఆ యెరూషలేంలో ఈ దేవుడికి, ఈ యెషయా గ్రంథంలో కనబడుతున్న దేవుడికి ఒక మందిరం ఉంది. ఆ మందిరం కట్టింది ఎవరంటే సొలొమోను కట్టాడు. అక్కడికి వెళితే కానీ విశ్రాంతి దిన ఆచరణ జరిగించినన్న ఆ ఫీల్ వాళ్ళకి రాదు. గ్రంథం చూడాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఆచరించాలి. అందుకే ఈ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి, యెరూషలేం క్యాపిటల్కి వెళ్ళాలి, ఆ క్యాపిటల్లో సొలొమోను మందిరం దగ్గరికి వెళ్ళాలి, ఆయన చూసి, ఆయన మందిరాన్ని సన్నిధిని చూసి ఆచరించి రావాలి. వెళ్ళడానికి రెడీ అయిపోయాడు, ఆరాధించడానికి ఆర్థిక శాఖ మంత్రి. వెళ్ళాలంటే వెళ్తాను అంటే అయిపోద్దా? ఉద్యోగాలు చేసిన వాళ్ళు తెలుస్తుంది, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. నువ్వు ఏదన్నా ఒక పనికి వెళ్ళాలంటే, నీ ఇంట్లో జరిగే ఫంక్షన్కు నువ్వు వెళ్ళాలి అంటే పర్మిషన్ లెటర్ పెట్టుకోవాలి, సెలవు పత్రం పెట్టుకోవాలి. నువ్వు లీవ్ లెటర్ పెడితే కానీ నీ క్యాడర్ నిన్ను పంపించదు. ఒకవేళ చెప్పా చేయకుండా వెళ్తే నిన్ను ఏం చేస్తారు? గవర్నమెంట్ అయితే సస్పెండ్ చేస్తుంది, ప్రైవేట్ ఉద్యోగం అయితే తీసాదలు పడేస్తారు. ఎవడరా నీ చెప్పా చేయకుండా వెళ్ళమన్నది? గవర్నమెంట్ సెక్టర్ అయితే సస్పెండ్లో ఆర్డర్లో పెడుతుంది. అంత బాధ్యత లేకుండా వెళ్ళిపోవడం ఏంటి?
అందుకే ఏం రాస్తారంటే చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు మీరు ఈసారి మీరు ఉద్యోగాలు చేస్తే మీరు ఎవరైనా ఉద్యోగాలు చేసినప్పుడు అడగండి, నేను వచ్చే ఆదివారం చర్చికి వెళ్దాం అనుకుంటున్నాను సార్, కొంచెం సెలవు ఇప్పించండి అంటే నవ్వెత్తారు పైన ఉన్న వాళ్ళు. లేదు సార్, మా ఊర్లో సభలు జరుగుతున్నాయి, ఆ సభల్లో గొప్ప ప్రసంగికులు వస్తున్నారు, వాళ్ళు మంచి వర్తమానాలు అందిస్తారు సార్, కాబట్టి నాకు 3 రోజులు సెలవులు కావాలి సార్ అంటే అంటారా? ఒప్పుకుంటారా? ఉద్యోగం అడుగుతున్నాను, ఉద్యోగాల్లో సెలవులకి ఇలాంటి సెలవులు అడిగితే ఒప్పుకుంటారు. అందుకే ఉద్యోగంలో ఏమని సెలవు లెటర్లు రాస్తాం, ఏమని రాస్తామంటే మా మామ చచ్చిపోయింది సార్ అని రాస్తాం. మా మామ చచ్చిపోయింది, మా అమ్మమ్మ చచ్చిపోయింది, ఇంకా చెప్పండి ఇంక ఎంతమంది చచ్చిపోయారో. ఎన్నోసార్లు అమ్మమ్మని చంపేస్తాం, ఎన్నోసార్లు నాన్నమ్మని చంపేస్తాం, ఎన్నోసార్లు బతుకున్న వాళ్ళు చంపేస్తాం. కొంతమంది మా గవర్నమెంట్ ఎంప్లాయీలో ఒకడు ఉండేవాడు, మా ఉద్యోగం మా క్రైమ్ బ్రాంచ్లో ఒకడు ఉన్నప్పుడు ఆడు అత్తమాల వాళ్ళ మామయ్యని చంపేసేవాడు. వాళ్ళ మామయ్య నచ్చడంలో ఉంది అడిగి, మా మామయ్య చచ్చిపోయాడు సార్ వెళ్ళాలి, యాక్సిడెంట్ అయిపోయింది అని. మామయ్యని చంపేస్తాం, మా అమ్మమ్మని చంపేస్తాం, నానమ్మని చంపేస్తాం అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇలా అబద్ధం ఆడి సెలవు తీసుకోలేడు. నా వాళ్ళు ఎవరొకరు చనిపోయారు అనడానికి ఎవరో లేరు, పోనీ ఎవరైనా ఉన్నారని చెబుదాం, అబద్ధం ఉత్తరం రాద్దామంటే ఆయన ఆరాధించడానికి ఈ దేవుడి పేరే యథార్థమైన దేవుడు, ఆయన పేరు యెహోవా దేవుడు. ఆయనకు అబద్ధాలాడి మందిరానికి వస్తానంటే ఇష్టపడే దేవుడు కాదు. ఇప్పుడు అబద్ధం కూడా ఆడకూడదు, మరి ఏం చెప్పాలి? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే నీ మాట అవునంటే అవును, కాదండి కాదు. చాలామంది వంకరోళ్ళు ఈ మధ్య ప్రశ్నలు అడుగుతున్నారు, అన్నయ్య అబద్ధం చెప్పి చర్చికి రావచ్చు అంటే నేను ఎవరు రమ్మన్నాడు అడిగాను. నేను అబద్ధం చెప్పి చర్చికి రావడం ఏంటి? నువ్వు చర్చికి వెళ్తున్నా చెప్పు, ధైర్యంగా చెప్పు. మా ఇంట్లో అందరూ ఒప్పుకోరని, అందరూ బిలీవర్స్ కదంటే చెప్పు, వాళ్ళు ఒప్పుకునేంత వరకు ఉండు, నువ్వు వెళ్తున్నా అని చెప్పు. ఈ దేవుడితో నమ్ముకుంటూ వచ్చేదే రగడ, అవి ఫేస్ చేస్తానంటే నమ్ముకో. అబద్ధం చెప్పొస్తానని అది చెప్పొస్తానంటే రాకు, అలా రాకు. నేను మళ్ళీ చెప్తున్నాను, అబద్ధాలు చెప్పి రాకు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పురా. ఇలా అబద్ధాలు చెప్తే ఎన్ని రోజులు అబద్ధం చెప్తే ఇంకా జీవితాంతం అబద్ధం చెప్తావు. ఇంకా నిజం చెప్పురా. సభకి వెళ్తున్నానని చెప్పు, చర్చికి వెళ్తున్నానని చెప్పు, అబద్ధాలు చెప్పకూడదు. అందుకే ఈ దేవుడు ఎలాంటోడు ఈ వ్యక్తికి అర్థమైంది కనుక ఈ దేవుడు కూర్చి ఆరాధించడానికి వెళ్తున్నాను. ఇదే లెటరు నడుతున్నాను, ఇదే పాయింట్ లెటర్ మీద రాస్తే మేడం ఏమంటే చెప్పండి. మేడం ఉందిగా, కందాకే సింహాసనం మీద మేడం ఉంది, ఆవిడ పేరు లేదు, హిస్టరీలో ఉంటుందండి వేరే పేరు. ఆ మేడంకి లెటర్ రాస్తాడు. ఆ లెటర్ రాస్తే ఏమని పాయింట్ రాయాలి చెప్పండి లెటర్లో? ఆరాధించడానికి వెళ్తున్నానని రాయాడు. ఇంకో మాట మంట్రాంట్లో చెప్పాలంటే చర్చికి వెళ్తున్నాను సార్, మేడం జీ చర్చికి వెళ్తున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే నేను చర్చికి వెళ్తాను. కానీ మేడం ఏమంటుంది చెప్పండి? నువ్వు చర్చికి వెళ్ళడానికి నువ్వేం చిన్నోడువా? దేశం ఆర్థిక వ్యవస్థ అంతా ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లో ఉంది. పైగా నువ్వు చర్చికి వెళ్ళి రావడానికి అదే పక్కూరా పక్కీదా 12,000 కిలోమీటర్లు వెళ్ళి రావాలి. 12,000 కిలోమీటర్లు నువ్వు వెళ్ళి రావాలి అంటే 12,000 అంటే అది ఎన్ని నెలల్లో? ఎందుకంటే ఇప్పుడు కారులు లేవుగా, ఇప్పుడున్నట్టు విమానాలు లేవుగా, ఇప్పుడున్నట్టు భారీ వాహనాలు లేవుగా. అప్పుడు వస్తే గుర్రాల మీద రావాలి, లేదా ఒంటెల మీద రావాలి. ఇంత దూరం ప్రయాణం చేసి రావాలి అంటే ఎలా రాగలడు? పైగా అతిపెద్ద ఎడారి సహారా ఎడారి దాటాలి. ప్రపంచంలో అతిపెద్ద పొడవైన జీవనది ఆ నైలు నది పొడవును ఒడ్డున అలా ప్రయాణం చేసి ఈజిప్ట్ మీద ఇజ్రాయెల్ బోర్డర్ దగ్గర వస్తే కానీ ఆ నైలు నది దాటడం అనేది అసాధ్యము. అటు సౌదీ అరేబియా నుంచి రాలేడు, ఈ పైనుంచి ఖచ్చితంగా రావాలి. ఇన్ని ప్రాంతాలు ప్రయాణం చేస్తే కానీ రాలేడు. ఇంత దూరం సుమారు 6,000 చిల్లరి లేదా 6,600 చిల్లరి కిలోమీటర్లు దాటితే 12,000 ప్రయాణం చేస్తే నీకు ఎన్ని రోజులు కావాలి సెలవులు? నన్ను అడిగితే 4 రోజులు సెలవు పెడతాడు, లేదా 2 నెలలు పెడతాడు, లేదా ఒంటిల మీద వస్తే ఆట లెక్కల ప్రకారం 3 నెలలు సెలవు పెట్టాలి. ఒకవేళ గుర్రం మీద వస్తే నెల అట్టు దిగితే లేదా 2 నెలలు సెలవు పెట్టాలి. 2 నెలలు గవర్నమెంట్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి వస్తున్నప్పుడు మేడం అంటుంది, ఏవయ్యా నీకు అంత దేవుడు పిచ్చెక్కువైపోతే అక్కడ ఆ దేవత ఉంది, ఈ దేవుడు ఉన్నాడు, మన దేశంలో ఎన్నో దేవుళ్ళు ఉన్నారు, ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఎన్నో విలవేల్పులు ఉన్నాయి, మన పితరుల దగ్గర నుంచి ఆరాధిస్తున్న ప్రకృతి దేవుళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉండగా నువ్వు ఈ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అంటే ఏం ఆన్సర్ చెప్పుంటాడు చెప్పండి? ఏం చెప్తాడు చెప్పనా? మేడం నేను తిరిగిన గుడ లేదు, నేను తిరగలేని గుడి లేదు, నేను చూడని దేవుడు లేడు, నేను వెళ్ళని మొక్కని విలవేల్పు లేదు, అన్నీ తిరిగాను మేడం. మన దేశంలో ఉన్న ప్రతి గుడి తిరిగాను, ప్రతి గోపురం తిరిగాను, ప్రతి ప్రాంతానికి తిరిగాను, ప్రతి విలవేల్పు దగ్గరికి వెళ్ళాను. కానీ ఇంతమంది దేవుళ్ళలో ఏ దేవుడు నాతో మాట్లాడలేదు, కానీ ఒకే ఒక్క దేవుడు నాతో మాట్లాడు, ఆయన పేరు మాట్లాడే దేవుడు.
ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఏ దేవుడు మాట్లాడలేదు? ఆ మాట్లాడే దేవుడు. అందుకే మేడం, నేను చాలా గుళ్ళకి వెళ్ళాను, ఏ దేవుడు నాతో మాట్లాడలేదు. నేను చాలా విలువెలుపుల దగ్గరికి వెళ్ళాను, ఏ దేవత నాతో మాట్లాడలేదు. నేను చాలా నమ్మకాల దగ్గరికి వెళ్ళాను, ఎవరు నా జీవితానికి ఓదార్పు ఇవ్వలేదు. కానీ ఒక గ్రంథం చదివాను మేడం, ఆ గ్రంథం చదువుతుంటే ఆ గ్రంథంలోంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ గ్రంథంలో ఆయన ఏమన్నాడంటే, నా విశ్రాంతి దినమును ఆచరించిన ఎడల అన్నాడు. నన్ను దర్శించిన ఎడల, నా ఆజ్ఞ పాటించిన ఎడల, నా నిబంధన పాటించిన ఎడల నేను ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీవెనకరంగా మిమ్మల్ని మార్చేస్తాను. అందుకు ఈ మాట్లాడే దేవుడు ఎక్కడ ఉన్నాడు కనుక మాట్లాడడానికి వెళ్తున్నాను మేడం అన్నాడు. నీకు బాగా పిచ్చెక్కింది కానీ చెప్పు ఇల్లు అంటారు. అలాగే సెలవు తీసుకున్నాడు, బయలుదేరి వచ్చాడు, బయలుదేరి ప్రారంభించాడు. ఏం జరుగుతుందో చూడండి. 8వ అధ్యాయం 26వ వచనం నుండి. 8వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుతారు అపోస్తలుల గారు. 8వ అధ్యాయం 26వ వచనం నుండి. ప్రభు దూత నీవు లేచి, ముగించేస్తాను జాతర చూడండి. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గమున కలుసుకొనమని చెప్పగా అతడు లేచి వెళ్ళెను. బాగా వినండి. సుమారు ఈయన వచ్చేది సమరయ నుంచి వస్తున్నాడు గాజాకి. ఈయనంటే ఎవరు? పిలుప్. పిలుప్ అంటే ఎవరు? పిలుప్ అంటే పిలుప్ అనకూడదు. పిలుప్ అంటే ఎవరు? ఆ అపోస్తుల కార్యం 6వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు భోజనాల దగ్గర గొడవ వస్తుందిగా. ఆ భోజనాల దగ్గర గొడవ వచ్చినప్పుడు 7గురిని పెడతారుగా. ఆ 7గురిలో భోజనాలు వడ్డించే వాటిలో యాక్టివ్ మెంబర్లో స్టెఫన్ తర్వాత అంత యాక్టివ్ మెంబర్ ఎవరంటే పిలుప్. ఆ పిలుప్ ఇక్కడికి వచ్చాడు. ఎక్కడి నుండి ఉన్నాడు? సుమారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సమరయ నుండి గాజాకు వచ్చాడు. సమరయ నుండి గాజాకి ఎంత దూరమో తెలుసా? ఇక్కడి నుంచి మలికిపురం అంత దూరం అనుకోకండి. సమరయ నుండి గాజాకు దూరం ఎంత అంటే సుమారు 129 కిలోమీటర్లు. ఎంతండి? 129 కిలోమీటర్లు. 129 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి రావాలట. ఎంతమంది ఉన్నారు ఆ సభలో? 129 కిలోమీటర్ల స్పీకర్గా పిలుస్తున్నారండి. ఎవరిని? పిలుపు గారిని. ఎవరు పిలుస్తున్నారు? దేవుడే పిలుస్తున్నారు. ఆ దేవుడు ఆయన స్పీకర్గా పిలిస్తే అక్కడ ఉండేది ఎంతమంది? శ్రోత ఎంతమంది? ఒక్కడో. చాలామంది వంకర స్పీకర్లు లైవ్ వెళ్తుంది కనుక చెప్తున్నాను నేను. మీటింగ్ ఖాళీ ఉందంటే ఖాళీ ఉందని చెప్పాలి, వస్తానంటే వస్తానని చెప్పాలి. చాలామంది లెక్కలు అడిగేది ఏంటి చెప్పిన? ఎంతమంది వస్తారు? 5,000 మంది వస్తారా? మీరు గతంలో చేసిన మీటింగ్స్ వాల్ పోస్టర్లు కానీ అలాగే ఫోటోలు కానీ ఏమైనా ఉంటే వాట్సాప్లో సెండ్ చేయండి, చూసుకుని చెబుతాను. ఏం చూస్తావా అయ్యా? ఏం చూస్తాను అడుగుతున్నాను. జనాలు చూస్తావా? ఒక్కడుంటే రావా? ఇద్దరుంటే రావా? దూరం ఎంత, కాలం ఎంత, మనీ ఎంత, మనుషులు ఎంత ఇస్తారు, ఎంత తీస్తారు, ఏం వండుతారు? నీ బంధు వండుతారు, ఏం వండుతారు? పెట్టుతారు, గంజిస్తారు, తాగే ఇల్లు. ఎదవసోకులు వచ్చేటప్పుడు మాకు కారు ఎడతారా? ఎయిర్పోర్ట్లో దిగుతాం, ఇక్కడ వరకు మమ్మల్ని ఎవరు తీసుకొస్తాడో? ఎవరు తీసుకురాకపోతే పరిగెట్టుకు రా నడుతాం. లేరు, ఎలాంటి వాళ్ళు లేరు. ముందు అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు డేట్లు కన్ఫర్మ్ చేస్తాను అంటున్నాను. ఈ పిలిచోళ్ళకి అసలు బుద్ధి ఉండదండి. అకౌంట్లో డబ్బులు వేస్తే సువార్త అమ్ముతున్నావా? కలిగితే ఇస్తారు, లేకపోతే మానేస్తారు. ఆ దేవుడు నీకు ఆ రోజుకి జీతపత్యం ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. ఉంటే పట్టుకెళ్ళి, లేకపోతే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అని వెళ్ళిపో. ఇలాంటి వాళ్ళందరూ నేను చెప్పిన పిలుపు మినిస్ట్రీ అప్పగించాలంటే ఇలాంటి వాళ్ళకి బతకస్తున్నారు. పిలుపు మినిస్ట్రీ అని చెప్పిన పిలుపుకి కారు లేదు, పిలుపుకి రథం లేదు, పిలుపుకి ఏమీ లేదు. పిలుపు మినిస్ట్రీ అని చెప్పిన రన్నింగ్. పొట్ట తగ్గిపోలే ఒకరికి. రన్నింగ్, పరిగెడుతూ సువార్త. బైబిల్లో పరిగెడుతూ సువార్త చేసిన వారిలో స్టాండర్డ్ జీకే గుర్తుపెట్టుకోండి. పరిగెడుతూ సువార్త చేసిన వాళ్ళు పిలుపు. ఒక్కడి కోసం పరిగెడుతున్నాడు. ఎక్కడ పరిగెడుతున్నాడు? ఇదిగో రథం వెనకాల పరిగెడుతున్నాడు. రథం వెనకాల ఏసీ ఉందా? నాటుకొడుగు వస్తారా? 50,000 వేస్తారా? ఎంతమంది వస్తారు? ఎవ్వరు రాడు. ఒక్కడే ముసలి చచ్చిపోయేలా ఉంది. వస్తావా? రావా? రా. నేను ఖాళీ ఉంటే వస్తానని చెప్పు, ఖాళీ లేకపోతే రా అని చెప్పు. చిన్న మీటింగా, పెద్ద మీటింగా, సముద్రం ఒడ్డున, నది ఒడ్డున, కింద పైన, సిటీలోన, అవన్నీ నీకు అనవసరం. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నేను పిలిచిందే చెప్పడానికి. ఎందుకు లెక్కలు కడుతున్నావు? ఒకవేళ అలాంటి పిలుపులు ఎవరికైనా ఉంటే మరి చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. జేమ్స్ అనేవాడు ఇది ఒకటి అన్నాడని. అలాంటి వాళ్ళని పిలవకండి, అలాంటి వాళ్ళని పిలవకండి. అయ్యా మేము చూడాల్సినవి చూస్తాం, చేయాల్సినవి చేస్తాం, ఇవన్నీ అడగండి. మీ మీద గౌరవం పోయేలా ఉందని అన్న దెబ్బకి చచ్చిపోతాడు ఆ మాటకి. మీ మీద మాకు గౌరవం ఉంది, అన్నీ అడగండి, మేము వస్తామని చెప్పండి, అంతే చాలు. మిమ్మల్ని మేము ఆనందంగానే మేము పంపిస్తాం సార్ అని చెప్పండి. నాకు ఫోన్ చేస్తారు చాలామంది. ఫోన్ చేసి
ఏమనుకోకండి జేమ్స్ బ్రదర్ గారు, అదే రానుపోను మీకు ఎంత తీసుకుంటారు అన్నారు. 2 లక్షలు తీసుకుంటాను చెప్పాను నేను. ఇస్తావా చెప్పు, వెళ్ళడానికి వాళ్ళు వచ్చా రానక వచ్చా ఇస్తావా? సిగ్గులేదు అలా అడగడానికి అడుగుతున్నాను. అలా అడగొచ్చా? కలిగితే ఇస్తారు, లేకపోతే లేదు. నేను వెళ్ళిన మీటింగ్స్ చాలా మంది చెప్తున్నాను, వాళ్ళు లేములు ఉండి మీటింగ్స్ పెడితే వెళ్ళినోడికి ఎలా ఉండదు చెప్పండి, మనమే ఇవ్వాలండి. అవసరమైతే వాళ్ళకి తిరిగి బాగా చేస్తున్నారు, సేవ చేయండి. ఇబ్బందులు ఉన్నారు, మాకేమొద్దు, బాగా చేస్తారు, మేము వెళ్తున్నామని తెలిసేది. స్పీకర్ తెలిసేది కదండి, తీసుకోవాలో తీసుకోకూడదు అర్థమవుతుంది కదండి స్పీకర్కి. ఓ స్పీకర్ ఉన్నారు, పేరు అడక్కండి బాగోదు. ఆయన బ్రేకులు కూడా అడక్కండి. ఆయన డబ్బులు ఆయనకు తక్కువ ఇచ్చారని కొత్తగా ఇంట్లోకి తెచ్చుకున్న పరుపు పట్టిపోయాడు కారు మీద కట్టి. ఎవరేటని అడక్కండి. ఏమనాలండి, నాకు సిగ్గుంది ఎలాంటి పిలవడానికి. ఇలా చూసి 10,000 ఇచ్చిన తర్వాత, లేదా 20,000 ఇచ్చిన తర్వాత, లేదా 50,000 ఎంత ఇస్తారండి ఒప్పుకున్న కాడికి, లేదా 5,000 ఇస్తారు, లేదా 2,000 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, 500 ఇస్తారు, 50 రూపాయలు ఇస్తారు. కవర్ ఇలా ప్రార్థన చేసినప్పుడు అంట, ప్రార్థన చేసేయండి, కవర్ ఇలాగ అన్నారంట. పిలిప్ అలవాటోడు కాదండి, పిలిప్ అలవాటు చూడండి. ఎల్లు అతడు తిరిగి వెళుతున్నాడు. ఎల్లు రథము కూర్చొని ఉన్న ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు పిలుపు. ఎల్లు అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ గ్రంథమును దగ్గరికి పోయి దాన్ని తీసుకునమని చెప్పాను. పిలుపు దగ్గరికి పరిగెత్తుకుని పోయి చదవండి. పిలుపు దగ్గరకు పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నువ్వు చదివినది గ్రహించుచున్నావా అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. మీకు ఏమర్థమవుతుందండి? రథం నడుస్తూనుందా, ఆగుతూ ఉందా? నడుస్తూనే ఉంది. ఎందుకో ఒక రచయిత ఒక మంచి మాట అన్నాడు, మన దేవుడు ఎలా అంటాడు తెలుసా? రథం ఆపేసి నువ్వు ఆయనతో మాట్లాడని రాయలేదండి అక్కడ. ఎందుకంటే ఆయన రథం మీద కూర్చుని బైబిల్ చదువుతున్నాడు. ఎవరు? నపుంసకుడు. ఇప్పుడు రథం ఆపాడు అనుకోండి, సడన్గా ఏం ఆపేస్తారు చెప్పండి? బైబిల్ చదవడం ఆపేస్తాడు. ఇప్పుడు బైబిల్ చదవడం ఆపకూడదు అంటే ఏం ఆపకూడదు? రథం ఆపకూడదు. నువ్వు డిస్కషన్ పెడితే ఏం చేయాలి? పరిగెడుతూనే మాట్లాడాలి. మన దేవుడు ఎలాంటాడు తెలుసా? మనం బైబిల్ చదువుకుంటుంటే మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదని పరలోకం నుంచి ఆశతో ఎదురు చూసే దేవుడు మన దేవుడు. గుర్తుపెట్టుకోండి. మనం బైబిల్ చదువుతుంటే మురిసిపోయే దేవుడు, మనకి ఏ డిస్టర్బెన్స్ రాకూడదని మురిసిపోయే దేవుడు. కానీ బైబిల్ చదువుతుంటే మనం చదివి అర్థం చేసుకోవాలని ఆశపడే దేవుడు. అందుకే రథం ఆపొద్దు, పరిగెట్టు, ఆయన కలుసుకో. ఆ రథం వెనకాల పరిగెడతావా, రథం ఎక్కుతావో, ఏం చేస్తావో చేయగాని అది మాత్రం ఆపొద్దు. ప్రయాణం అలా వెళుతూనే సువార్తను చెప్పాలి. బైబిల్ చదువుతుంటే ఎంత ఆశ్చర్యపోతాడు దేవుడు, ఆనందపడతాడు. కానీ మనం బైబిల్ చదువుతుంటే మనకు అర్థం అవ్వదు, కానీ నిద్ర వచ్చేస్తుంటుంది. బైబిల్ చదువుతుంది అనుకోండి, ఎవరో టిప్ అడిగారట, ఈ టిప్స్లో ఒక టిప్ అడిగారు, నిద్ర రావట్లేదు ఏం చేయలేదు అంటే, ఏముంది జస్ట్ బైబిల్ చదువు కదా, నిద్ర వచ్చేద్ది అన్నారట. నిద్ర కోసం చదువుతారు బైబిల్, నిద్ర కోసం బైబిల్ చదువుతారు, నిద్ర రాత్రి బైబిల్ చదువుతారు, మనశ్శాంతి కోసం బైబిల్ చదువుతారు. ఇవేమీ కరెక్ట్ వే కాదండి. మనశ్శాంతి కోసం, నిద్ర కోసం బైబిల్ చదవకూడదు. బైబిల్ ఎందుకు చదవాలంటే నిన్ను చదువుతుంది కాబట్టి చదవాలి, నిన్ను సరి చేస్తుంది కాబట్టి చదవాలి. చదువుకుంటున్నాడు. అలా చదువుతుండగా పిలుపు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగాను. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చున్నమని పిలుపుని వేడుకొనెను. అతడు లేఖనము చదువుచున్న భాగం మీద అనగా, ఆయన గొర్రెల వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవను గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు. ఎవరు గూర్చి అంటే, ఇప్పుడు రథం మీద చదువుతున్నది, ఇంట్లో చదువుతున్నది, ఆయన దగ్గర చదువుతున్న ఒకే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు ఏంటి చెప్పండి? యెషయా గ్రంథం చదువుతున్నాడు. అంటే ఇది యెషయా గ్రంథంలో ఉన్న మాట. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, యెషయా గ్రంథంలో ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనం చదివిన వచనాలు ఏవైతే ఉన్నావో 53వ అధ్యాయం 7వ వచనం నుంచి ఉంటాయి. అంటే ఇప్పుడు 53వ అధ్యాయంలో ఉన్న మాటలు నపుంసకుడు చదువుతున్నప్పుడు దేవుడు అన్నాడట, పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఆ వ్యక్తితో మాట్లాడు.
అతను చదువుతున్న గ్రంథాన్ని గురించి మాట్లాడు, ఆ గ్రంథాన్ని గురించి యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఆ గ్రంథాన్ని గురించి డిస్కషన్ చేయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చాడండి ఫిలిప్పుని? 129 కిలోమీటర్లు తీసుకొచ్చాడు. 129 కిలోమీటర్లు. ఇప్పుడు ఫిలిప్ అడగలేదు, ఒకవేళ మనం అడుగుదాం, పరిశుద్ధాత్మదేవా అందరికన్నా ముందు ఈ మార్గం మధ్యలోకి తీసుకొచ్చి నువ్వు నిలబడ్డావు, గాజా మార్గంలో నిలబడ్డావు, నన్ను గాజాకు తీసుకొచ్చావు. పరిశుద్ధాత్మదేవ ఒక మాట అడుగుతున్నాను, నన్ను గాజాలో నిలబెట్టి గాజా మార్గంగా పరిగెట్టించి నువ్వు గాజా మార్గంలో ఎదురు చూస్తున్నావు కదా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు పరిశుద్ధాత్మదేవ అని అడిగితే ఆ పరిశుద్ధాత్మదేవుడు అంటాడట, రక్షణ లేని ఒక నల్ల జాతీయుడు ఈ రూట్ అంటూ వస్తున్నాడు, ఆ నల్ల జాతీయుడు కొరకు ఎదురు చూస్తున్నాను అంటాడట. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు చూడండి, రక్షణ లేని వ్యక్తి కొరకు. అంటే మన దేవుడు మందిరానికి వస్తుంటే ఎవరికి రక్షణ ఉందో, ఎవరికి రక్షణ లేదో, ఎవరు రావాలని ఆయన ఎదురు చూస్తుంటాడంటే. పరిశుద్ధాత్ముడు క్రియాశీలకంగా పనిచేస్తుందని తెలుసా? ఆ నపుంసకుడిని ఎలాగైనా సరే చెప్పండి మార్చాలి, బాప్టిజం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ క్రియ అంటే ఏంటో తెలుసా? ఆ నపుంసకుడికి ఎలాగైనా బాప్టిజం ఇవ్వాలి, ఆ నపుంసకుడిని ఎలాగైనా మార్చాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటి? ఒక స్పీకర్ని పంపిస్తున్నాడు, ఆ స్పీకర్ పేరేంటి? ఫిలిప్పు. అప్పుడు ఆ ఫిలిప్పు వెళ్ళి ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. ఆ సువార్త ఎక్కడ నేను చెప్పాలి? ఊహించి చెప్పకూడదు, ఎక్కడ చెప్పాలి చెప్పండి? బైబిల్ వాక్యంలో తీసి చెప్పాలి. పరిశుద్ధాత్ముడి క్రియ అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ క్రియ అంటే మారు మనసు లేని వాడికి మారు మనసు వచ్చేలా వాక్యం చెప్పడమే పరిశుద్ధాత్మ క్రియ. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ అంటే ఏంటి చెప్పనా? మీకు టెన్షన్ వచ్చినా చెప్తాను, ఏమనుకోకండి, చెప్తున్నాను వినండి. ఈరోజు పరిశుద్ధాత్మ అంటే ఏంటి చెప్పనా? పిల్లలు లేక బాధపడుతున్నారా? రండి, అట్టిపళ్ళు కొనుక్కోండి. ఈ అట్టిపండులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనగానే అట్టిపళ్ళు కొనేసుకుంటున్నారు. పిల్లలు లేక బాధపడుతున్నారా? యాపిల్ పట్టుకెళ్ళండి, యాపిల్ని 7 సార్లు అడుగుతున్నాను. సిగ్గులు లేవండి, బైబిల్లో ఏముందో కూడా తెలియదండి. యాపిల్ తింటే పిల్లలు పుడతాడన్నవాడు ఫేక్ గాడు. మళ్ళీ చెప్తున్నాను, అట్టుపళ్ళు తింటే పిల్లలు పుడతాడన్నాడు ఫేక్ గాడు. పరిశుద్ధాత్ముడి మీద వ్యాపారం చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను నేను, కచ్చీపులను చూపించింది కొనుక్కోండి, పరిశుద్ధాత్ముడు ఫేక్. మళ్ళీ చెప్తున్నాను, ఫేక్. పరిశుద్ధాత్ముడు అంటే కచ్చీపుల్లో ఉంటాడా? పరిశుద్ధాత్ముడు అంటే యాపిల్స్లో ఉంటాడా? పరిశుద్ధాత్ముడు అంటే అరటిపళ్ళలో ఉంటాడా? పరిశుద్ధాత్ముడు అంటే నువ్వు అమ్మేసే ఆయిల్ డబ్బాల్లో ఉంటాడా? పరిశుద్ధాత్ముడు అంటే మారు మనసు లేనోడికి మారు మనసు కలగజేయడానికి స్పీకర్కి పాపకి మధ్య కీలకమైన పాత్ర వాక్యంలో పోషించేవాడే పరిశుద్ధాత్ముడు. ఉందా ఈరోజు ఆ క్లారిటీ? పరిశుద్ధాత్ముడు మాకే పేటెంట్ అన్నట్టు పరిశుద్ధాత్మ తినగా నిలబడరా ఏదికి మీద, పరిశుద్ధాత్ముడు పిలుస్తున్నా, అటు తిరిగి ఇటు తిరిగి ఏ కుమారి రా అన్నాడంట. రా, నేను పిలుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, నన్ను రేపుతున్నాడు రా అన్నాడట. కుమారికి సిగ్గు లేకుండా వచ్చిందట. కుమారి ఎర్రసున్ని వేసుకున్నావు రా అన్నాడట. వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. అక్కడి నుంచి వచ్చాను అంది. పో, ఎక్కడి నుంచి, ఎన్ని రోజుల నుంచి ఈ బిడ్డని ఏడిపిస్తున్నావు అని అడిగాడు. పలానా రోజులు పో, ఆశిస్తున్నాను, శాసిస్తున్నాను, నతరుడని యేసునామమున పో అంటే అన్నదట. ఆ కుమారి చాలా మందిని చూసి నిలబడ్డోళ్ళని అంది. పో, యేసునామమున చెప్తున్నాడు, పో పో అంటే పో అంటుంది. ఏం పేరు నీ పేరు? త్వరగమ్మ అందంట. రగడైపోయింది. అడుగుతున్నాను, బుద్ధి జ్ఞానం అని అడుగుతున్నాను. కుమారి ఎర్రసున్ని ఇలాంటివి ఉండవండి. మళ్ళీ చెప్తున్నాను, కనీసం లాజిక్ ఆలోచించండి, విషయాన్ని తెలుసుకోండి. పరిశుద్ధాత్ముడు అంటే నువ్వు వ్యభిచారం చేస్తే నిన్ను, మళ్ళీ చెప్తున్నాను, నీ వ్యభిచారం నుంచి నేను సంసారం చేస్తాను. పరిశుద్ధాత్ముడు అంటే నువ్వు అబద్ధికుడు అయితే నీకు నీతిని నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో తెలుసా? దేవుని కొరకు బ్రతకాలని ఒక నీతిని రేపుతాడు. అది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ గురించి స్టేట్మెంట్ ఎలా ఉంది? నీతిని గూర్చియో పాపమును గూర్చియో తీర్పును గూర్చి ఒప్పింపజేసేవాడే పరిశుద్ధాత్ముడు. ఇది కదా పరిశుద్ధాత్ముడు అంటే. పరిశుద్ధాత్ముడు పేరు మీద పేర్లే అంటే, పరిశుద్ధాత్ముడి పేరు మీద వ్యాపారం ఏంటి? అందుకే అడుగుతున్నాను, అడిగేవాళ్ళు లేరనుకోకండి, అడిగేవాళ్ళు పుట్టారు. ఆ పుట్టినోళ్ళు నేను ఒకరిని గుర్తుపెట్టుకోండి, కడుగుతారు. వాక్యాన్ని బట్టి తులుమాడేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఇదిగో వ్యక్తుల కొరకు, మారు మనసు కొరకు, రక్షణ కొరకు ఎదురు చూస్తాడు. నల్ల జాతీయుడు వస్తున్నాడు, పరిగెట్టుకెళ్ళు.
పరిశుద్ధాత్ముడికి హీరో లేదని పోషిస్తే వ్యక్తులను మారుస్తాడు. తీసుకెళ్ళాడు. పిలుపు మాట్లాడుతున్నాడు. పిలుపు, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావనగానే నపుంసకుడు అన్నాడట. ఆ నపుంసకుడు ఇలా మాట్లాడుతూ, అయ్యా, ఎవరైనా మాకు చెప్పకపోతే, త్రోవ చూపకపోతే, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మాకు త్రోవలు తెలియకపోతే మేము ఎలా గ్రహిస్తాం? మాకు ఎలాగ అర్థమవుతాయంటే, ఏం చదువుతున్నావు అంటే, గొర్రె వదక తేబడినట్టు బొచ్చు కత్తిరించిన వాడిని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉంటుంది, అలా మౌనంగా ఉన్నట్టు ఆయన నోట ఏమీ తెరవకుండా, దీనత్వం ఉన్నందుకు ఆయనకు న్యాయం జరగకుండా, ఆయన సంతానం ఎవరో వివరించకుండా భూమి మీద నుంచే చంపేసి తీసేసిన ఆ వ్యక్తి ఎవరండి? నపుంసకుడు అడిగాడట. బాగా వినండి, ముగించేస్తున్నాను. నపుంసకుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? ఆ భూమి మీద నుంచి తీసేసి అంటే ఆ వ్యక్తి ఎవరండి అంటే ఏమర్థమవుతుంది నపుంసకుడు చదువుతుంటే? నేను అనుకున్నాను, నాయే బాధలు అనుకున్నాను. నా దేశంలో ఈ యెషయా గ్రంథం చదువుతుంటే నాయే బాధలు అనుకున్నాను. నాకు అర్థమైంది, నాకన్నా ఎక్కువ భూమి మీద బాధలు పడిన ఆ వ్యక్తి ఎవరండి అని అడిగాడు. నాకన్నా బాధలు పడిన వ్యక్తి ఎవరు? ప్రవక్త. లేకపోతే ఆ ప్రవక్త వేరొకను గూర్చి చెబుతున్నాడా? ఇంత అన్యాయం జరిగిన మనుష్యుడు భూమి మీద ఉన్నాడా? ఇంత ఘోరంగా మనుషుల చేత చంపబడిన వ్యక్తి ఉన్నాడా? ఇంత దారుణంగా వదకు తేబడిన గొర్రెలాగా మౌనంగా ఉండిపోతే ఆయన జీవాన్ని పీకేస్తున్నా వీళ్ళు ఏం చేయరో ఎరుగురని క్షమించినంత నలిగిపోయిన వ్యక్తి ఎవరు సార్? నాకు చెప్పండి. నాకు అర్థం అవట్లేదు. నాయే బాధలు అనుకున్నాను, నేనే వెండిని చెట్టుని అనుకున్నాను, నావే జీవితం అనుకున్నాను, నేనే ఒంటరిని అనుకున్నాను, నాకన్నా ఒంటరిగా, నాకన్నా ఎక్కువ కష్టాలు అనిపించిన ఈ వ్యక్తి ఎవరు సార్? ఈ గ్రంథం చదువుతుంటే నాకు అర్థమవుతుందంటే అప్పుడు అంటాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు, నా కొరకు భూమి మీదకి వచ్చి చనిపోయిన దైవంలో ఒక వ్యక్తి, నజరేయుడైన యేసుడు అని చెప్పాడు. నా కొరకు నలిగిపోయిన నజరేయుడైన యేసుడు అనగానే అర్థమైంది. ఏం చేశాడు? ఎందుకు చనిపోయాడు? అంత మౌనంగా వదకెందుకు సిద్ధమయ్యాడు అంటే, నా పాపాల కొరకు చనిపోయాడు. నా దోషాలు కడిగేయడానికి, నా ఇబ్బందులు తీసివేయడానికి వదక తేబడిన గొర్రె పిల్లవలే అసూయ బాసాడు. నా కోసం చచ్చిపోయాడు అనగానే ఇప్పుడు వరకు అనుకున్నాడు, నాకు ఎవరు లేరు, నాకు బిడ్డలు లేరు, నాకు కూతురు లేరు, నాకు ఎవరు లేరు అనుకున్నాను. కానీ నా కోసం చనిపోయిన ఒక జీవితం ఉందని మీరు చెప్తుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. నా కోసం చనిపోయిన ఈ దేవుడికి నేను ఏం చేయాలని అడిగితే అప్పుడు అన్నాడు ఆ పిలుపు, బాప్టిజం తీసుకో చాలు, అదే కావాలా దేవుడికి అన్నాడు. ఈ దేవుడికి ఏం కావాలంటే బాప్టిజం తీసుకో. సబ్జెక్ట్ అర్థమైపోయింది, విషయం అర్థమైపోయింది. వెంటనే నపుంసకుడు అంటున్నాడు, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకి వచ్చును. నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. వెంటనే పిలుపు, నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగి అంతటి పిలుపు అతనికి బాప్తిజం ఇచ్చను. వారి నీళ్ళ నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళిపోయాను. ముగించేస్తున్నాను. ఏం జరిగిందంటే మీరు గమనించండి, ఏ దేవుడితో మాట్లాడాలనుకున్నాడో, ఏ దేవుడిని తెలుసుకోవాలనుకున్నాడో, ఏ దేవుడు కావాలనుకున్నాడో ఆ దేవుడే ఈ నపుంసకుడికి ఎదురొచ్చేసాడండి. మీకు ఇజ్రాయేల్లో చాలామంది పనిచేసే చుట్టాలు ఉంటారు కదండి మీ ఏరియా నుంచి, వాళ్ళని అడగండి. అక్కడ ఉన్న వాళ్ళని లైవ్ చూస్తే వాళ్ళని అడగండి, నా మాట అబద్ధమో నిజమో వాళ్ళని అడగండి. ఆ యెరూషలేము గుమ్మం లేదా ఆ దేవాలయం గుమ్మం కుడివైపున ఒక బోర్డు వేసి ఉంటుంది, అడగండి. పాత బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద అలా రాసి ఉంటుంది, ఏమని తెలుసా? అన్యుడు కానీ, నపుంసకుడు కానీ, ఆడంగితనం గలవారు కానీ, రుసలములో నలిగినవాడు కానీ ఇలాంటి వారు దేవాలయంలోకి ప్రవేశము లేదు అని. ఇది ఆ రోజు నుంచి ఉంది. బాగా వినండి, ఆ రోజు నుంచి అంటే సొలొమోను మందిరం కట్టిన దగ్గర నుంచి ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని పెట్టిన బోర్డు ఏంటో తెలుసా? కొందరు వ్యక్తులు దేవాలయంలోకి రాకూడదు. ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరో తెలుసా? నపుంసకులు కూడా దేవాలయంలోకి రాకూడదు. కానీ విషయం ఏంటి చెప్పిన, దేవుడి దగ్గరికి నపుంసకుడు వెళ్ళడం కాదు, నపుంసకుడి దగ్గరికి చెప్పండి దేవుడు బయటకు వచ్చేసాడు. దేవుడి దగ్గరికి నపుంసకుడు వెళ్ళడం ఏంటి? దేవుడి దగ్గరికి నపుంసకుడు వెళ్ళడం కాదు, నపుంసకుడి దగ్గరికి దేవుడు వచ్చాడు, మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నజరేయుడైన యేసుని గూర్చి వినపడింది. ఈ ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నారో వాళ్ళ ముగ్గురు ఆ పాపి మారు మనసు కొరకు కలుగజేసుకుని బాప్టిజం పొందాడు. అన్నిటికన్నా గొప్ప సంతోషం ఏంటి చెప్పిన, యెరూషలేము మందిరాన్ని చూసిన అది కాదు సంతోషం. అన్నిటికన్నా గొప్ప సంతోషం ఏంటంటే నేను మారిపోయాను. ఇప్పటివరకు నేను ఆడ మగ అని బాధపడేవాడిని. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు స్త్రీ అని కానీ పురుషుడని కాదు, నేను క్రైస్తవుడిని అంటాడు.
నా మాటలు కొంచెం మీకు ఇబ్బందిగా ఉన్నా ఇది వాస్తవాలు చెప్పాలి, ఎందుకంటే చెప్పేవాళ్ళు చెప్పకపోతే నిజాలు తెలియవు. బైబిల్లో నపుంసకుడు ఉన్నాడు, నపుంసకురాలు లేదు. అర్థమయ్యేకి అర్థమవుతుంది. నపుంసకుడు ఉన్నాడు, నపుంసకురాలు లేదు. ఈ మధ్యకాలం మన వాళ్ళు ఏం చేస్తాం చెప్పిన, నపుంసకురాలు అంటున్నారు. ఎవరివిడా? నపుంసకుడు. బాగా వినండి, నపుంసకుడు కూడా దేవుడు కోరుకున్న వ్యక్తిత్వం రావాలి. క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ఇంగ్లీష్ సాక్ష్యాలు ఉన్నాయి, మీరు చూడండి. మగవాడుకున్నవాడు ఆడవాడుగా అయిపోయాడు తెలియక. వాక్యం ఎరిగిన తర్వాత అయ్యో ఇలా ఉండకూడదని మళ్ళీ మగాడు ఆడదాని వేషం వేయకూడదని మళ్ళీ యథావిధిగా స్థితిలోకి వచ్చి ఇప్పుడు సువార్త చేస్తున్న చాలామంది నపుంసకుల్లోంచి మళ్ళీ యథార్థమైన మనుషులుగా వచ్చి పురుషులుగా సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకే బైబిల్లో నపుంసకుడు ఉంది తప్ప చెప్పండి నపుంసకురాలు లేదు. ఈ క్లారిటీ లేవు చాలామందికి. మగాడు యాసం వేయడం పాపం బైబిల్లో ఉంది తెలుసా? ఎందుకు చెప్తాను వినండి. ఎవరిని పిలుస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చెప్తున్నారు, పరిశుద్ధాత్మను నమ్మేస్తున్నారా లేకపోతే మాకు యాసం వేసేస్తున్నారు, ఇవన్నీ తెలియాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుని పిలవండి. నపుంసకుడు మారిపోయాడు, సంతోషించుచు తన త్రోవను వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ముగించేస్తున్నాను. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ దేవుడిని ఆరాధించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మేడం అడుగుతుందా చెప్పండి. ఏ మేడం? సోనియా గాంధీ కదా చెప్పండి. ఏ మేడం? ఆ మేడం అడుగుతుంది. ఏ మేడం అడుగుతుంది? ఆయనకి పర్మిషన్ ఎవరైతే ఇచ్చారో ఆ మేడం అడుగుతుంది. అడిగిన తర్వాత ఏమని అడుగుతుంది? ఏవయ్యా మాట్లాడే దేవుడు అన్నావు, మాట్లాడా అని అడిగితే ఏం చెప్తాడు చెప్పండి? ఎస్ మేడం జీ మాట్లాడాడు. నా కోసం ఒక స్పీకర్ని పంపించాడు, పరిగెడుతూ నా దగ్గరకు వచ్చి యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు వివరించాడు. ఆ దేవుడు నాతో మాట్లాడాడు. మరో మాట మేడం జీ, ఆ దేవుడు నా కోసం ఇళ్ళలోనికి వచ్చి చచ్చిపోయాడు. నాకు అర్థమైన తర్వాత అడిగాను, ఆ దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఆ దేవుడు బంగారం కోరలేదు, ఎండు కోరలేదు, వజ్రాలు కోరలేదు, మన దేశంలో దొరికే విలువైన వస్తువులు ఏమీ కోరలేదు మేడం. ఆ దేవుడు ఏం కోరుకుంటాడంటే నాకు విషయం అర్థమైంది మేడం. ఆ దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? ఒక పాపి మారు మనసు కోరుకుంటాడు మేడం. బాప్టిజం తీసుకుని వచ్చాను. అంత నిజమైన దేవుడా? ఎస్ మేడం జీ, నిజంగానే దేవుడు. ఆయన గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, ఆయన ఉన్నతమైన దేవుడు, మాట్లాడే దేవుడు. ఎప్పుడైతే మీరు హిస్టరీ చదువుకోండి, సాంప్రదాయ చరిత్ర ఉందో మీరు చదువుకోండి. ఆ హిస్టరీలో ఎప్పుడైతే నపుంసకుడు మరలా యెరూషలేము నుంచి ఇథియోపియాకి వెళ్ళాడో, ఇథియోపియాకి వెళ్ళిన తర్వాత బాగా వినండి, ఇతని నుంచి క్రిస్టియానిటీ చాలా వ్యాపించింది. క్రైస్తవ దేశాలు, సంపూర్ణ క్రైస్తవ దేశాల్లో మొట్టమొదటి వరుసల్లో, ఆ వరుసలో నిలబడిన అతిపెద్ద దేశంలో ఒక దేశం ఏంటో తెలుసా? ఇథియోపియా ప్రాంతాలు. ఇథియోపియా ప్రాంతానికి క్రిస్టియానిటీ ఎలా వచ్చింది? నపుంసకుడు మారి తన రాజ్యాన్ని కూడా దేవుని వైపుకి తిప్పేలా సాక్ష్యంగా నిలబడి అనేక మంది దేశాల్లో 1984 వరకు కందాకే పేరు కింద, అంటే కందాకే అనే సింహాసనం పేరు ఉందిగా, ఆ కందాకే పేరును మార్చి ఆ సింహాసనానికి 1984 ఇథియోపియా చిట్ట చివరి రాజు వరకు ఆ సింహాసనం పేరు ఏంటో తెలుసా? ఇతను గారు యెరూషలేముకి వచ్చిన తర్వాత యోధా గోత్రపు సింహాసనం అని పేరు మార్చేశారట. ఏమని? యోధా గోత్రపు సింహాసనం. అంటే అప్పటి వరకు కందాకే, ఈ నెల్లొచ్చిన తర్వాత కందాకే కాదు చెప్పండి, యోధా గోత్రపు సింహాసనం. 1984 చిట్ట చివరి ఇథియోపియా రాజు చనిపోయేంత వరకు ఆ సింహాసనం పేరు, మొన్నటి వరకు ఆ సింహాసనం పేరు, ఇదిగో ఈ పేరు, సింహాసనం పేరు యోధా రాజు పేరెట్టారట. అంటే ఒక్క నపుంసకుడు తిరిగి వెళ్ళిన తర్వాత ఆ నపుంసకుడు యొక్క రాక పోక అనేకులను మార్చేసింది. ముగిస్తున్నాను. నపుంసకుడి దగ్గర బైబిల్ ఉంది. ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? ఒక్క పుస్తకం ఉన్నవాడే తన రాజ్యంలో రివైవల్ తీసుకొస్తే మన దగ్గర ఒక్క పుస్తకం లేదు చెప్పండి. 66 పుస్తకాలు ఉన్నాయి. నీకు రివైవల్ లేదు, నీ ఇంట్లో లేదు, నీ ఈదిలో లేదు, నీ సంఘంలో లేదు. నడుతున్నా నువ్వు క్రిస్టియన్ అయినా డౌట్ ఇచ్చేస్తుంది నాకు. ఒక్క యెషయా గ్రంథం చదివితే దేశాన్ని కదిలించాడు. ప్రపంచ దేశాల్లో, క్రైస్తవ దేశాల్లో అతిపెద్ద దేశాలు ఏమన్నాయంటే ఇథియోపియా ఉంది లెక్కల్లో. ఒక్కడ మార్పు, అంతమంది మార్పు కారణం ఒక్క పుస్తకం చదివినోడే ఇంత ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. మరలా నీకు నాకు ఈదికి 70 చర్చలు ఉన్నాయి.
దేశానికి ఒక్క చర్చ్ లేదు ఆయన రోజుల్లో. ఒక్క చర్చ్ ఆ రోజుల్లో నపుంసకుడి టైంలో ఒక్క చర్చ్ ఉందా? ఆ చర్చ్ ఉందంటే ఒక్క దిక్కున ఉంది. ఎక్కడ చెప్పండి? యెరూషలేము మందిరం, అక్కడ ఒక చర్చ్. అంత దూరం చర్చికి వచ్చి వెళ్ళిపోయి తన దేశాన్ని మార్చుకున్నాడంటే నీకు ఈదికి 70 చర్చిలు ఉన్నాయి. నువ్వు అడిగేస్తే ఎదురుగా కనబడే చర్చిలు ఉన్నాయి. ఇన్ని చర్చిలు ఉన్నాయి. నీకు ఎంత బద్ధకమో చర్చికి వెళ్ళడానికి. ఎందుకు రాలేదు చర్చికి అంటే, కొంచెం రాత్రి ఎక్కువ తినేసానండి, కొంచెం గ్యాస్లా ఉంది రాలాపని. నేను ఎవడ తినమన్నాడు? రేపు ఆదివారం కదా. తిండి ఎక్కువైపోయి రారు, చుట్టాలు ఎక్కువైపోతే రారు, సోకులు ఎక్కువైపోతే రారు, సరదాలు ఎక్కువైపోతే రారు. ఆదివారం నాడు పిక్నిక్ ప్రోగ్రాలు పెట్టుకుంటారు. ఆదివారం నాడు ఊరి మీద గాడిదల్లా తిరగడానికి ఆ రోజే పెట్టుకుంటారు. ఇవన్నీ చర్చ్ ఎగ్గొట్టడానికి ఎన్ని కారణాలు. ఖండం దాటి చర్చకొచ్చాడు, ఖండం దాటి చర్చకొచ్చాడు, ఖండం దాటి ఒక్క పుస్తకం చదివి మరలా ఆయనకి లోతైన అనుభవం చెప్పే స్పీకర్స్ ఆయనకి లేరు. ఎప్పుడో ఒక పిలుపు ఆయన వస్తే కానీ ఆయనకి యెషయా గ్రంథం అర్థం అవ్వలేదు. పిలుపు అని ఒక స్పీకర్ వస్తే కానీ అర్థం. మనకి ఎంతమంది స్పీకర్లు ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు స్పీకర్లు మనకి? ఎంతమంది స్పీకర్? పోనీ మేము అందరం కాదు, పక్కన పడేయండి. మేము అందరం కాదు స్పీకర్లు, మేము అందరం కాదు. మీకు ఎవ్రీ సండే లేదా మీరు ఫోన్ చేస్తే చెప్పేంత చక్కటి దైవజనులు మీ మధ్య ఉన్నారు. నీకు ఒక సేవకుడిని ఇచ్చాడు, నీకు ఒక చర్చ్ ఇచ్చాడు, నీ చేతికి 66 పుస్తకాలు ఇచ్చాడు. నీకు అర్థం కాకపోతే రెఫరెన్స్ అర్థాలు చెప్పే సేవకుల్ని కాపర్ని మధ్య పెట్టాడు. అయినా నీ జీవితంలో ఉద్యోగం రావట్లేదంటే ప్రాబ్లం ఏల కాదు చెప్పండి. ప్రాబ్లం నువ్వు. రోగం నీలో ఉంది. మరలా అడుగుతున్నాను, ముగించేస్తున్నాను. ఒక్క నపుంసకుడే ఒక్క పుస్తకం చదివి ఒక్క చర్చికి వెళ్ళి ఒక్కసారి లోతైన వాక్యం తెలుసుకుంటే ఒక్క నపుంసకుడు ఎంత ఫలిస్తే, నీకు 66 పుస్తకాలుండి, చర్చ్ ఉండి, లోతైన విలువైన జ్ఞానం చెప్పే సేవకులున్నా నువ్వు ఫలించట్లేదంటే చిట్ట చివరి ప్రశ్న అడుగుతున్నాను. సిగ్గేస్తే రాసి పెట్టుకో. చిట్ట చివరి ప్రశ్న అడుగుతున్నాను. ఏమీ లేనోడు ఎంత ఫలిస్తే, బాగా వినండి, ఒక నపుంసకుడు ఎంత ఫలిస్తే అన్నీ ఉండి ఫలం లేని వాడిని మనల్ని నపుంసకులు అంటారా? చెప్పండి. అన్నీ ఉండి ఫలించలేని మనల్ని నపుంసకులు అంటారా? ఏమీ లేకపోయినా ఫలించిన ఆ వ్యక్తిని నపుంసకుడు అంటారు? చెప్పండి. రాయండి మీ బైబిల్ మీద. ఎవరు నపుంసకుడు? నీకు బైబిల్ ఉన్నా చదవట్లేదు, నువ్వు నపుంసకుడివి. నీకు చర్చ్ ఉన్నా చర్చికి పోవు, నువ్వు నపుంసకుడివి. నీకు వాక్యాలు వివరించే సేవకులు నువ్వు వినడం లేదు, నువ్వు నపుంసకుడివి. ఏమీ లేని డ్రై టైంలో ఫలించిన ఇతడు నపుంసకుడా? అన్నీ ఉన్నా ఫలించని మనం నపుంసకులమా? చెప్పండి. సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. చెప్పండి. అన్నీ ఉన్న నపుంసకులు మేమే ప్రభా. ఫలింపు లేని ఎండిన చెట్లు మేము. బట్టలు చించుకుని ఇక్కడ సువార్తికుడు వాక్యం చెప్పినా మేము ఫలించం. ఇలా ఉండొద్దని ఎన్నో వాక్యాల్లో మాకు చెప్పినా మా బుర్రలకు ఎక్కదు. త్వరితముగా మీ పనులు ముగించుకొని త్వరగా రమ్మనన్నా నువ్వు అలా చెప్పుకో, మా పనులు అయ్యాక వస్తామని అంత నపుంసకులు. సేవకుడు కాయ కష్టం చేసి మన సభలు జరిగించాలంటే ఇష్టం ఉంటే ఇస్తాం, లేకపోతే మానేస్తాం, మాకు ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి అంటాం. సభల్లో ఒకరు ఇద్దరు ముగ్గురు యాక్టివ్గా పనిచేస్తే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే పని చేసే వాళ్ళకి పేర్లు పెడతారు. లైట్ ఎందుకు కట్టారు, స్తంభం ఎందుకు ఇక్కడ వేశారు, ఇది ఎవడు ఇక్కడ పెట్టమన్నాడు, మీ అయ్యి ఎట్టమన్నాడు, ఇక్కడ ఎవడెట్టమన్నాడు, నువ్వు చెయ్యు. అందుకే సామెత ఉంది, మేసే గాడిదలనట. చెప్పండి. గాడిదలు ఎక్కువైపోయినాయి సంఘంలో. చేసేవాళ్ళని చేయనివ్వండి, ప్రకటించే వాళ్ళని ప్రకటించనివ్వండి, మాట్లాడేవాడిని మాట్లాడనివ్వండి. మీకు ఓపుకుంటే శాతనైతే భుజం తట్టి మేము కూడా మీ వెనకాల ఉన్నామని చెప్పండి. ఎందుకు చెప్పినా చాలామంది ఫలంపులు లేని నపుంసకులు ఉన్నారు. వీళ్ళందరూ మారాలంటే ఇలాంటి సువార్తలు జరగాలి, ఇలాంటి సభలు మాట్లాడాలి, వీటి గురించి ఎద్దేవ చేస్తున్న వారికి సమాధానాలు చెప్పాలి. ఇది చెప్పినప్పుడు పాపి మారుతాడు, మాట్లాడే దేవుడు మాట్లాడు. ఒక్కడు మాట్లాడితే ఆ మాట్లాడే దేవుడికి, ఒక్కడు మాట్లాడితే అందరూ మారారు. నేను అడుగుతున్నాను, ఈ రాత్రి లేదా ఈ పగలు, రేపు జరగబోయే పగలు, రేపు రాత్రి ఈ స్పీకర్లు అందరూ మాట్లాడితే ఈ దేవుడు ఎంతగా నీతో మాట్లాడుతున్నా నీ బుర్రకి ఎక్కకపోతే ఈ భూమి మీద ఉన్న వారు అందరికన్నా దౌర్భాగ్యులు ఎవరు చెప్పినా? మాట్లాడే దేవుడు మాట్లాడుతున్నా పట్టించుకోకపోవడం. నేను ఎవరితో మాట్లాడుతున్నప్పుడు అటెన్షన్ ఉండాలి. నేనైనా మీరైనా నేను మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడకుండా చెప్పండి అని ఫోన్ నొక్కుంటాను. ఎలా ఉంటుంది చెప్పండి? నొక్కుగో వెళ్తున్నాను అంటాను. ఒకరితో మనం మాట్లాడుతున్నప్పుడు మనకి అటెన్షన్ లేకపోతే మనకి ఎంత చికాకు వస్తుందో, దేవుడు ఇన్ని రోజుల నుంచి రాత్రి పగలు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు అటెన్షన్ లేకపోతే దేవుడు అనుకుంటాడు వీడిని త్వరగా తీసేయాలనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఫలింపులు లేని ప్రతి చెట్టుని చెప్పండి, ఫలింపని ప్రతి చెట్టుని చెప్పండి. గొడ్డలు ఎక్కడి నుంచి వస్తుందని అడగకుండా వస్తుందిలేండి.
అది యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, రోగం రూపంలో రావచ్చు, ఏదో రూపంలో రావచ్చు. నీ వెనకాల ఉన్న వాళ్ళు నేను పొడిచే చేతిలో వస్తుంది, గుర్తుపెట్టుకో. ఫలింపని ప్రతి చెట్టు చెప్పండి నరికి అగ్నిలో వేయబడి. అందుకే ఫలిద్దాం. మన నపుంసకులం కాదు. దేవుడు మనకి మగాలు గుండె లక్షణాలు ఇచ్చారు, ఆడాళ్ళ గుండెగా లక్షణం. ఇంతకన్నా ధన్యత ఏముందండి? మన లక్షణాలు ఎలాగుండే, లింగానికి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు ఉన్నాయి. ఇన్ని దేవుడు మనకు చేసినా మీరు ఫలించకపోతే మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు విన్నారు తండ్రి. విన్నవారు ధన్యులు, గ్రహించిన వారు మరధన్యులు, దాని ప్రకారం జీవించాలనుకున్న వారు మరధన్యులు తండ్రి. తండ్రి ఒక్కడే ఫలించి తండ్రి ఇథియోపియా దేశానికి నాందిగా నిలబడితే ఎంతమంది ఉన్నాం తండ్రి. ఇంకా కోనసీమలో మారిన వారు చాలామంది ఉన్నారు. తాగుతున్నవారు, తిరుగుతున్నవారు, తిరుగుబోతులు, అధికారులు, సామాన్యులు చాలామంది ఉన్నారు తండ్రి. వీళ్ళందరినీ మార్చుకోవాల్సిన బాధ్యత దేవాలయానికి వచ్చిపోయే వాళ్ళదే తండ్రి. కేవలం దేవాలయానికి రావడం అంటే తండ్రి వచ్చావు వెళ్ళావు ఎంతకంత ఇచ్చామని కాదు తండ్రి. ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఈ ప్రవక్త ఎవరిని గురించి చెబుతున్నాడు? తన్ను గూర్చియా, వేరొకరిని గూర్చియా? ఆ వేరొకరు యేసుక్రీస్తు అయితే నన్ను ఏం చేయమని కోరుకుంటున్నాడని అడిగే విశ్వాసం లేరు తండ్రి. అడిగేవారిని లేపండి, నేర్చుకునేవారిని లేపండి, సంఘం యొక్క కార్యక్రమాలు భుజాల మీద మోసేవారిని లేపండి. ఏది సత్యమో ఏది అసత్యమో అని అంచనేయగలిగే తండ్రి బెరయా సంఘపు విశ్వాసాలను తండ్రి మీరు లేపండి. విలువైన సంగతులు విన్నారు తండ్రి. ఆర్థిక శాఖ మంత్రి దేవ, దేశం యొక్క తండ్రి కీలకమైన విషయాలు చేతిలో ఉన్నవాడే అన్నీ మానుకుని తండ్రి సంఘానికి దేవాలయానికి వస్తే మేము కనీసం పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా కాదు తండ్రి. మాకు ఏ అధికారాలు లేవు తండ్రి. మేము లేకపోతే గవర్నమెంట్ పడిపోద్ది అన్నంత తండ్రి వ్యక్తులు మేము కాదు. అయినా మేము సంఘానికి రావడానికి మాకు ఎంత ఒళ్ళు బద్ధకమో. మాకు ఏ అధికారాలు లేకపోయినా, ఏ బిజీ లేకపోయినా తండ్రి మీ చర్చ్ అంటే లోకువా, మీ బైబిల్ అంటే తండ్రి నిర్లక్ష్యం. మీ మాటలు సేవకుడు చెబుతున్నాడన్నా మా బుర్రలకు ఎక్కించుకోలేనంత గర్వం. ఇలా మేము ఉంటే మమ్మల్ని ఎవరో నాశనం చేయాల్సిన అవసరం లేదు తండ్రి. మమ్మల్ని మేమే నాశనం చేసుకుంటాం. మీరు మాకు ఇవ్వాలనుకున్నవి కూడా మేము తీసుకోలేని అర్హత లేని పాత్రలుగా మేము మారిపోతాం. మీ సన్నిధిలో మాకు అహంకారం ఉండకూడదు. మీ సన్నిధికి రావడానికి మాకు ఏవి ఆటంకాలు ఉండకూడదు. మీ గ్రంథం మేము చదువుతున్నప్పుడు తండ్రి ఇది దేవుని మాట, నన్ను చదువుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడని విశ్వాసం మాకు కావాలి తండ్రి. అలా ఎవరైనా ఒక్కరు తండ్రి నిలబడితే అద్భుతాలు చేస్తారు తండ్రి. తన ద్వారా అద్భుతాలు మీరు జరిగిస్తారు. అలాంటి అద్భుతమైన నపుంసకుడి జీవితం దేవా విన్నారు, బలపడ్డారని నమ్ముతున్నాం. ఈ మాటలు వదిలేక తండ్రి ఈ దేవుడు నాతో మాట్లాడి పగటి వేళని వీళ్ళకి అనిపిస్తే మార్చండి. బైబిల్ చదివేవారుగా తండ్రి వారిని రేపండి, ప్రార్థించేవారుగా రేపండి, సంఘ కార్యక్రమాల కొరకు ఇతరుల కొరకు పాటుపడేవారుగా నేర్పండి, లేవనెత్తండి. దైవజనులు తండ్రి ఆశ కలిగి సంఘం యొక్క బాగు కొరకు తండ్రి ఈ మీటింగ్స్ జరిగిస్తున్నారు దేవా. ఆయన బలపరచండి. ఆర్థికంగా, ఆత్మీయంగా మీ కుమారులకు కావాల్సిన అన్ని తోడ్పాట్లు మీరు దయచేయండి. ఆయన సహకారులు ఉన్న దైవజనుల్ని, పెద్దల్ని తండ్రి వారి కుటుంబాలను, వారి ఆరోగ్యాలు కాచి కాపాడండి. ఈ మాటలు విన్న తర్వాత ఎవరైనా తండ్రి మమ్మల్ని తప్పుగా భావించి మమ్మల్ని శత్రులుగా భావిస్తే వారిని క్షమించండి. మేము తిరిగి వెళ్తున్నాం, మమ్మల్ని క్షేమంగా నడిపించండి. సాయంకాలం జరుగుతున్న సభలో సాయంత్రం వస్తున్న వర్తమానికుడు ద్వారా మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే.